అందరికీ నమస్కారం. సుధామ గారితో సంభాషణానికి పునరాహ్వానం. సుధామ గారు నమస్కారము. మనం యువ భారతి మీరు పెట్టిన యువ మిత్ర పత్రిక దాకా వచ్చాము. సో అసలు దానికన్నా ముందు శ్రీశ్రీ ప్రభావం ఇది ఎలా ఉంది? ఎందుకంటే పద్య కవిత్వం నుంచి మీరు వచన కవిత్వానికి వచ్చారు. ఓ వైపు నుంచి శ్రీశ్రీ, ఈ వైపు నుంచి కుందుర్తి గారు, మరోవైపు నుంచి రంగనాథాచార్యులు గారు, ఇంకో వైపు నుంచి దివాకర్ల వెంకటావధాని గారు. సో ఇలా ఇన్ని ప్రభావాలను మీరు ఎలా సమన్వయం చేసుకుని మీదంటూ ఒక రచనా శైలి ఏర్పాటు చేసుకున్నారు? అప్పట్లో ఏంటంటే యువభారతి సంస్థ ఒక సమన్వయ దృక్పథానికి మాకు చాలా దోహదం చేసింది. అంటే ఎన్ని రకాల భావజాలం ఉన్నా, ముఖ్యంగా నేను చదువుతున్నటువంటిది ప్రాచీన సాహిత్యం అయినా కూడా అక్కడ రంగనాచార్య గారు ప్రిన్సిపాల్గా ఉండి అభ్యుదయ సాహిత్యంతో ఇచ్చేయడం. ఒక పక్క యువభారతి కూడా సరస్వతి సింబల్ చూసి అందరూ దాన్ని ప్రాచీన సాహిత్యం అని అనుకునేవారు. అంతే, యువభారతి సరస్వతి ముద్ర ఎంబ్లమ్గా ఉండేది కాబట్టి. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఒకనొక యువభారతి సభకి దిగంబర కవులు వచ్చినప్పుడు జ్వాలాముఖి ఒక ప్రశ్న వేసాడు ప్రార్థన అయిన తర్వాత. ఏంటి, తల్లిని అలాగా కూర్చోన్నతే కుంకుమ రాగశోణి అని తల్లిని అలాగా దేవతా ప్రార్థన చేస్తారని చెప్పి అంటే, అప్పుడు మా ఇరెంటి కృష్ణమూర్తి గారు చెప్పిన సమాధానం కూడా నాకు బాగా గుర్తుందన్నమాట. తల్లి దగ్గర పాలు తాగుతాడు పిల్లవాడు, అప్పుడు చూసే దృష్టి వేరు, మనం చూసే దృక్పథంలో ఉంటుంది, అంతకంటే ఏం లేదు. కాబట్టి ఆ దృక్పథం ముఖ్యం. ఆయన తల్లి స్తన్యం, పిల్లవాడు పాలు తాగుతున్న దృష్టిలో చూడాలి అంతే, అంతేగాని అక్కడ ఏదో ఇచ్చేస్తున్నట్టు కాదు అక్కడ. కాబట్టి ఆ భావన అనేది మనం ఊహించుకోవడం, మన దృక్కోణంలో ఉంటుందని చెప్పి ఇరెంటి కృష్ణమూర్తిగా చాలా సౌమ్యంగా, ఆయన అధ్యక్షుడు నిజమైనటువంటి దక్షుడైన అధ్యక్షుడు ఆయన అన్ని కామ్గా వింటూ ఉండేవాడు, చాలా అన్ని పరిష్కరిస్తుండేవాడు సమస్యలు. నేను అప్పట్లో మేమంతా కూడా అభివృద్ధిలో ఉన్నాం. ఇంకో మా మిత్రుడు ఇంకోటి ఉండేవాడు, నాగినేని భాస్కర్ రావు అని చెప్పి ఎంబీబీఎస్ గాంధీ మెడికల్ కాలేజ్ ఉండేవాడు. అతను పూర్తిగా కమ్యూనిస్టు జీవితాల నుంచి వచ్చాడు. శీలం సిద్ధారెడ్డి అక్కడ ఖమ్మం ఎర్రుపాలెంలో పుట్టి అతను వచ్చాడు అన్నమాట. మేమిద్దరు కూడా చాలా సన్నిహితులు అయ్యాం అన్నమాట. యాక్చువల్గా అతను చాలా ఇద్దరు మిత్రులుగా ఉండేవాడు. అది అప్పట్లో యువభారతి ప్రచురణగా మేము పుస్తకం రావడం కూడా ఒక పెద్ద సెన్సేషన్ అప్పట్లో. ఎందుకంటే అది నల్ల టెస్టాల మీద ఎర్రటి దీంతో మా ఇద్దరిది ఆ పుస్తకం కూడా ఒకళ్ళు కుడివైపు ఒకళ్ళు ఎడమవైపు ఒకళ్ళు కవిత్వం ఉంటుంది అన్నమాట. ఇలా పొడుగ్గా ఉంటుంది, వతకలా ఉంటుంది. ఆ మేము పుస్తకం వేసినప్పుడు యాక్చువల్గా యువభారతి ఎంబలంతో అది వేయడానికి ఒప్పుకోరేమో అనుకున్నాం మేము. కానీ అప్పుడు శీలావీర్రాజు గారు గౌరవ సంపాదకులు ఒక్కడు, యువభారతి ఆయన పుస్తకాలకు ఎన్ని వేశారు అసలు. శీలావీర్రాజు గారు ముఖ చిత్రం లేనటువంటి యువభారతి పుస్తకాలు చాలా తక్కువ. మాక్సిమం యువభారతి పుస్తకాలన్నింటికీ శీలావీర్రాజు గారు ముఖ చిత్రాలు. మీరు అప్పటికి మీరు కూడా బొమ్మలు వేస్తుంటారు. అందుకనే చెప్పాను, మొట్టమొదట నా బొమ్మ అనేది యువభారతి 3వ ప్రచురణ ఏదైతే ఉందో వీచికలు అని చెప్పి యువభారతి 4 సభ్యుల సంకలనంగా వచ్చిందన్నమాట. యువభారతి 3వ ప్రచురణది. మొదటి శాస్త్రీయ సాక్షాత్కారం, 2వది జీవన గీత, 3వది వీచికలు. ఆ వీచికలు 4 సభ్యుల యొక్క సంకలనం. ఆ 4 సభ్యుల్లో అధ్యక్షుడు ఇరెంటి కృష్ణమూర్తి గారు, ఒక చక్రవర్తి వేణుగోపాల్, ఇంకొక మంచి కవి ఉండేవాడు, ఆయన బ్యాంకులో ఏదో చేసేవాడు ఆయన ఒకడు. తర్వాత వంగపల్లి విశ్వనాథం గారు, ఇప్పటికే ఆయన కామర్స్ లెక్చరర్గా ఉండేవారు ఆయన. నేను స్టూడెంట్గా. మా 4 కవిత్వము ఆ పుస్తకంగా వీచికలుగా వచ్చిందన్నమాట. దానికి ముఖ చిత్రం నేనే వేశాను, వీచికల ముఖ చిత్రం వేశాను. ఎందుకంటే నా బాగా భాషలోనే దాని ఆవిష్కరణ జరిగింది. నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించారు, కాళోజీ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అప్పట్లో నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ మన మాటలు నాకు బాగా గుర్తుంది. సుధామ బొమ్మ కూడా వేశాడు, ఈయన కవిత్వంలో బొమ్మ గీస్తాడు, బొమ్మలో కవిత్వం రాస్తాడు అన్నమాట. నారాయణ రెడ్డి గారు ఆయన ప్రసంగంలో అన్నటువంటి మాట, కవిత్వంలో బొమ్మ గీస్తాడు, బొమ్మలో కవిత్వం రాస్తాడు అని చెప్పి ఆ వీచికల ముఖ చిత్రం చూసానటువంటి మాట అది. కాబట్టి అలాగా బొమ్మలు వేసేటువంటి ఒక ఇది కూడా అక్కడ వచ్చింది యాక్చువల్గా. ఎందుకంటే కార్టూన్లు వేసేవాడు మొదట్లో, మళ్ళీ అదొక వేరే వస్తున్నది. ఈ బొమ్మలు వేయడం పత్రికలు అలవాటు కాబట్టి కార్టూన్లు వేయడం అనేది మనకు అలవాటు అయింది. యాక్చువల్గా ఈ యూసీ చదువుతున్న రోజున కార్టూన్లో వేస్తుండేవాడిని. అప్పట్లో ఆంధ్రపత్రికలో ప్రతి వారం నాకు కార్టూన్ లేని రోజు లేదు చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో కొంత వేళ్ల మీద నటించేవాళ్ళు ఉండేవారు. బాపు, చంద్ర, బాబు, పులిచెర్ల, నేను. అప్పుడు ఇంకా ఈ చాలా జనాలు రాలేదు, శంకు, వీళ్ళంతా కూడా ఒక 10-15 మంది ఉండేవాళ్ళు. అది మీకు వేరే చెప్పాలి. ఎందుకంటే కార్టూనిస్టుల మహాసభ ఏర్పడడానికి కారణం కూడా నేనే, కార్టూన్ల సంఘం ఏర్పడడానికి కూడా కారణం నేనే అయ్యాను. ఎలాగంటే మహతి అని చెప్పి యువభారతి ఒక ప్రచురణ వేసింది. స్వాతంత్ర రజతోత్సవాల సందర్భంగా 25 ఏళ్ళు ఆయన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా 101 వ్యాసాలతో మహతి పేరుతో ఒక ప్రచురణ వచ్చింది 1972. అప్పట్లో అందులో తెలుగు పత్రికల్లో కార్టూన్లో జోకులని నేను వ్యాసం రాశాను. ఆ వ్యాసంలోనే చివరిలో తెలుగు అందరికీ సంఘాలు ఉన్నాయి, మనకి సంఘాల్లో తెలుగు కార్టూనిస్టులారా ఏకం కండు, ప్రపంచ కార్మికులారా ఏకం కండు లెవెల్లో తెలుగు కార్టూనిస్టులారా ఏకం కండు అని చెప్పి అప్పుడు నేను రాస్తే అది
మూలంగా శంకు వీళ్ళంతా కూడా అప్పుడు కార్టూన్స్ సంఘం ఏర్పరచడం అనేది, తర్వాత ఖమ్మంలో సభలు జరగడం అనేది, నేను కూడా వెళ్ళడం అనేది ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే జయదేవ్ అని మద్రాసులో ఉండేవాడు. ఈ వ్యాసం చదివి ఆయన అప్పుడు జ్యోతి మాసపత్రికలో పెద్ద వ్యాసం రాశాడు ఆయన. ఈ అసలు తెలుగు కార్టూన్స్ గురించి నిజమైనటువంటి ఇది ఒక అంటే థియరిటికల్ గా కార్టూన్లకి థియరిటికల్ వ్యాసం రాసిన వాడు మొత్తం అనమాట నేను. ఒక అంటే బాపు అసలు కార్టూన్ అంటే ఏంటి, జోక్ అంటే ఏంటి, కార్టూన్కి జోక్ తేడా ఏంటి అని ఒక 12 పేజీల వ్యాసం. ఎందుకంటే పుస్తక ప్రపంచం ఎంఎస్కి వాళ్ళ పత్రిక కూడా వచ్చాను నెల, అందులో కూడా ఒకడు మహతిని రివ్యూ చేస్తూ ఈ విషయం మీద కూడా ఇంత వ్యాసం రాయించిన విషయం ఇప్పుడే తెలిసిందని చెప్పి రాశారు అందులో ఆయన. కానీ ఇక్కడ నాకు సందేహం వస్తుంది. సాధారణంగా మన వాళ్ళు ఏదో ఒక ఫీల్డ్ లో 1 పాయింట్ ఫార్ములా లాగా దాని మీద దృష్టి పెడితే పేరు వస్తుందంట. మీరు కార్టూనిస్ట్, కవి, ఇలస్ట్రేటర్, సో మీరు అన్నట్టు ఏంటంటే అదేదో అనాలో అనకు జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ అన్నట్టు కాదు, అన్నిటి మీద అభిరుచి ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు నేనే కొత్తవాడిని కాదు, అడి బాపిరాజు గారు ఉన్నారు, వీర్రాజు గారు ఉన్నారు, వీళ్ళంతా కూడా అలాగా అన్ని రకాల ప్రక్రియలో ఉన్నవాళ్ళే. నాకు కూడా ఏంటంటే ముందు నుంచి కూడా ఏంటంటే ఈ రకాలైనటువంటి అన్ని రకాల అభిరుచి ఉండేది. అంటే ఒక డైవర్సిటీ కూడా, మళ్ళీ ఒకసారి కవిత్వం రాస్తాను, మళ్ళీ పక్కకెళ్ళి ఏదో బొమ్మ వేసుకుంటాను, లేకపోతే ఒకసారి నాటకం మీద పిల్లలతో ప్రోగ్రాంలో నాటకం వేసేవాడిని. అంటే ఈ వైవిధ్యభరితమైనటువంటి జీవితం ఆనందంగా అనిపించేది నాకు. ఎందుకంటే ప్రతిదాని నాకు ఇష్టం. ఏది ఇష్టం అంటే మౌలికంగా నాకు కవిత్వం ఎక్కువ ఇష్టం. నేను కవిత్వాన్ని నేను ఎక్కువ చేశాను. ఎందుకంటే మహాప్రస్థానం యొక్క ప్రభావం ఏదైతే ఉందో యాక్చువల్గాను ఆ వచన కవిత్వంతో రావడంతో, అంతకుముందు ఎందుకంటే రాని రోజుల్లో యాక్చువల్గా కృష్ణాపత్రికలో ప్రజామతిలో కూడా నా పద్య కవిత్వం వచ్చింది. ప్రజామతి అని బెంగళూరు నుంచి వచ్చేది అప్పట్లో. అందులో కవిత్వం వచ్చింది. కృష్ణాపత్రికలో వచ్చింది రసమంజన, అందులో కవితలు వేసేవారు. చందోబద్ధమైన శిశ పద్యాలు, తేటకిత్తులు, ఆటలు రాసాను. ఇప్పుడు అసలు అది కూడా లేదు పూర్తిగా. తర్వాత మీరు అంటే కుందుర్తి గారి ప్రభావం వీటితో రావడంతో, కుర్రాళ్ళతో కావడం, పైగా ఆ రోజుల్లో ఏంటంటే సాహిత్య కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు విపరీతంగా జరిగాయి హైదరాబాద్లో. అసలు కవి సమ్మేళన సభ అంటే చాలా ఎప్పుడంటే కవులంటే పుంజాలు జరుపుకుని పారిపోయే లెవెల్ ఇప్పుడు వచ్చింది. కానీ అప్పట్లో కవి సమ్మేళనం అంటే బిడబడాటి జనాలు వచ్చేవారు అనమాట. ఆ కవి సమ్మేళనంలో పెద్దవాళ్ళందరితో పాటు యువ కవిగా పాల్గొనేటువంటి అదృష్టం మాకు దక్కింది. అవును, మీరు వీచికలు వేశారు కదా, ఆ వీచికల మీద స్పందన ఎలా వచ్చింది? ఆ వీచికలు కవిత్వం స్పందన ఎలా వచ్చిందంటే మంచి సమీక్షలు వచ్చేది నిజానికి. అంటే ఆంధ్రప్రదేశ్లో కడియాల రామ్మోహన్ రాయ్ చాలా అద్భుతంగా మెచ్చుకుంటూ రాశాడు. ఆంధ్రప్రభ ఆర్ద్ర గారు రాశారు, చిన్న రివ్యూ అనుకోండి. ఆయన విశ్వనాథన్ గారిని బాగా మెచ్చుకున్నాడు ఆయన. ముఖ్యంగా పెద్ద విషయం ఏంటంటే ఎప్పుడు జరగని కూడా అనిపిస్తుంది నాకు, ఆంధ్రజ్యోతిలో పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు దాన్ని సమీక్షిస్తూ ఒక పేజీ వ్యాసం రాస్తే, ఫుల్ పేజ్ వ్యాసం రాస్తే, ఆ వ్యాసం మీద అభిప్రాయాలు 2 నెలల పాటు కొనసాగాయి. అందులో ఎలాగా ఆ ఉత్తరాల శిక్షకులు అందులోనే ఆ తమాషా పురాణ సుబ్రహ్మణ్య గారు ఆ సమీక్ష మీద వచ్చినటువంటి అభిప్రాయాలను కూడా మళ్ళీ ఉత్తరాల శిక్షకులు వేసేవాడు. అంటే ఏంటి, పురాణ సుబ్రహ్మణ్య గారు సరిగ్గా చాలు, అసలు వెంకటరావు గారి కవిత్వం చదివాడా అని ఒకళ్ళు, విశ్వనాథన్ గారి కవిత్వం కంటే ఇటువంటి గారి కవిత్వం బాగుందని ఒకళ్ళు, ఇది పట్టించుకున్నట్లేదు అని చెప్పి ఇలా ఉత్తరాలని పాఠకులు రాస్తే ఆ పాఠకులు ఉత్తరాలు కూడా అందులో వేసాడు ఆయన. అంటే ఆంధ్రజ్యోతిలో అక్షరాస్యత అంతగా లేని ఆ కాలంలో ఒక సాహిత్య చైతన్యం ఉండేది. అంటే పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు అంత చేస్తూ కూడా ఆయన కూడా చాలా చక్కగా చదివి చేశాడు. అందులో అటు వచ్చి ఏంటంటే ఆయన కూడా అప్పుడు మంచి ఇదిగా ఉండేవాడు కదా. చక్రవర్తి వేణుగోపాల్ గురించి కవిత్వం రాస్తూ ఈ కవి సుమతి శతకం నుంచి చదువుకోవాల్సిన వ్యవహారం ఉంది అన్నట్టుగా రాశాడు ఆయన. అసలు పాపం చాలా హత్య అయిపోయింది. ఎందుకంటే ఒక విమర్శ, ఒక ప్రభావం ఎలా చేస్తుందంటే ఆ విమర్శ తీసుకున్న తర్వాత చక్రవర్తి వేణుగోపాల్ కవిత్వం రాయడం మన అంతకుముందు ప్రబల్లో పత్రికలు చాలా వచ్చినప్పుడు ఆ తర్వాత తన కవిత్వం జోలికి ఆడలేదు. అదే పురాణ నన్ను కూడా అన్న ఒక మాట అన్నాడు, ఏంటి ఇది నేనేం రాయను నా కవిత తీర్చుకోవటి, నేనేం రాయను అనేటువంటి ఇంకా అనుమానంలో ఉన్నాడు. అయినా ఇష్టం వచ్చినట్టు రాసి ప్రేట్ ఈజ్ పోయిటరీ అంటే ఎలాగా అని ఒక లైన్ రాశాడు అంతే నా గురించి, ఇంకేం రాయలేదు. నేను కూడా నిజంగా హర్ట్ అవ్వచ్చు దానికి యాక్చువల్గా, ప్రేట్ ఈజ్ పోయిటరీ అంటే ఎలాగని చెప్పి. కానీ నేను చాలా దాన్ని స్పోర్టివ్గా తీసుకున్నాను ఆ సమీక్షని. తీసుకుని తర్వాత ఉత్తరాలు కూడా వచ్చే తర్వాత వెంకటరావు గారి కవిత్వం చాలేదు, చాలా కుర్రవాడైన చాలా మంచి కవిత్వం రాసి కొత్త పాఠకులు రాయడం, ఆ ఉత్తరాలు మళ్ళీ అందులో ఆయన వేయడం. ఒక ఇటువంటి కృష్ణమూర్తి గారిది ఏంటంటే ఆయన ఒకడు ఉన్నాడని కవిత్వం అందులో, అది విశ్వనాథ సత్యనారాయణ గారిని క్రిటిసైజ్ చేస్తున్నటువంటి కవిత అని చెప్పి అందరూ అనుకుంటారు అనమాట. కానీ అదే కృష్ణమూర్తి గారి చివరి పోయం చూస్తే అది విశ్వనాథ సత్యనారాయణ మెచ్చుకుంటున్నట్టుగా పోయం అనమాట. దాని మీద పెద్ద చర్చ జరిగింది. ఆయన ఒకడు అంటే విశ్వనాథ సత్యనారాయణ గురించి, అది ఆయన శతాధిక గ్రంథకర్త కాదు శకటాధిక గ్రంథకర్త అనుకుంటే రాశాడు ఈరోజు సరదాని కవిత ఒకటి. యాక్చువల్గా ఆ కవిత వీచికలులో రావడం, ఆ వీచికల మీద పెద్ద చర్చలు జరగడం అంటే కూడా అద్భుతమైనటువంటి జరిగింది. అది మాకు ఒక స్థానం కల్పించింది. యాక్చువల్ కవులుగా మేము స్థిరపడడానికి ఒక ఇది కల్పించింది. కానీ ఇప్పుడు యువ భారతి అంటే చాలా మంది యువకులు ఉండాలి కదా, అందరు యువకుల నుంచి మీ కవిత ఎంచుకోవడం పట్ల ఏమైనా అసూయలు, కోపాలు అదేం వచ్చినట్టు నాకైతే తెలియదు. ఎందుకంటే అది ఎవరు డిసైడ్ చేశారు కూడా. ఎందుకంటే అప్పుడు చాలా సభ్యులు కూడా ఏంటంటే ఇంకోటి తమాషా ఏంటంటే
యువ భారతి సభ్యులు అనేవాళ్ళు చాలా తక్కువ ఉండేవారు అప్పుడు. మ్యాక్సిమం 30-40 మంది ఉండేవాళ్ళం అంతే. తర్వాత ఏంటంటే యువ భారతి సభ్యత్వం అనేటువంటి విషయం ఈ ప్రచురణ పోరాటాలను మొదలైన తర్వాత ఒక 2 పథకాలు పెట్టాం మేము. సాహితీ మిత్ర, భారతీయ మిత్ర అనే పథకాలు. అందులో సభ్యత్వం కూడా యువ భారతి సభ్యత్వంగానే భావించేవారు అనమాట. అంటే ఆ సాహిత్య మిత్ర సభ్యత్వం, భారతీయ మిత్ర సభ్యత్వం అని చెప్పి వాళ్ళు ఇంత కడితే మీకు ఇన్ని పుస్తకాలు ఇస్తామని ఒక సిస్టమ్ పెట్టారు. కానీ యువ భారతి సభ్యత్వం అంటే ఏమిటంటే రెగ్యులర్ గా పక్ష సమావేశాలకి హాజరవుతూ వాళ్ళ యొక్క ఇది చేసినట్లయితే అక్కడ నెలసరి సభ్యత్వంతో ఎవరైతే చేరారో వాళ్లే యువ భారతి సభ్యత్వం. సో తర్వాత దాని సంఖ్య కూడా దాదాపు 100-150 మంది దాకా వెళ్ళిన తర్వాత యాక్చువల్గా అది. ఎందుకంటే యువ భారతి ప్రారంభం కూడా విశ్వనాథం గారు ఇటువంటి కిచ్చంత గారి కంటే ముందే జరిగింది. మన రచన సాయి వాళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరూ యాక్చువల్ గా గోరశాస్త్రి గారి అమ్మాయి శ్రీదేవి ఉండేది. వాళ్ళందరితో 63లో యాక్చువల్ గా యువ భారతి ప్రారంభమైంది. 63 దసరాలకి ప్రారంభమైంది అది. అప్పటికి విశ్వనాథం గారు అందులో ఒక సభ్యులు అంతే, ఆయన ఒక సభ్యులు. అప్పుడు కళా స్నేహం అని జరిగేది అందులో ఆయన విశ్వం అన్నయ్య అని అందరికి ఉత్తరాలు రాస్తుండేవారు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళంతా ఉద్యోగరీత్యా మారిపోవడం, వ్యాపారంతో మొత్తం బాధ్యత ఈయన తీసుకున్నారు. సో ఇటువంటి కృష్ణమూర్తి గారు అధ్యక్షులు అయ్యి విశ్వనాథం గారు కూడా ఎప్పుడు కార్యదర్శిని పెట్టుకోలేదు. ఆయన సమావేశకర్త అనే ఒక పదాన్ని సృష్టించారు ఆయన. కాబట్టి ఇప్పటికి కూడా చాలా సమావేశకర్త అనే పదం వాడుతుంటారు అనమాట. అంటే సమావేశకర్తనే ఆయన ఎప్పుడు ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా కార్యదర్శిని పెట్టుకోవాలి. కార్యదర్శి ఎవరు ఉండేవారు, ఎస్ వెంకటేశ్వర గారు, ఇంకోళ్ళు రకరకాల కార్యదర్శులు మారారు. సోమజన నాయక్ సార్ రకరకాల కార్యదర్శులు వచ్చారు. మేమంతా ఉపాధ్యక్షులు ఉండేవారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సమావేశకర్త. మేము కూడా అప్పుడు సమావేశకర్త ఆయన అయితే సహ సమావేశకర్త అలరాజు వెంకట్రావు, నాగినేని భాస్కర్ సహ సమావేశకర్త. నాగినేని భాస్కర్ చాలా ఓరిషియస్ గా ఉండేవాడు. అతను పూర్తి కమ్యూనిస్ట్ తో అసలు ఇలాంటి ప్రోగ్రాం కాదు అలాంటి ఇలా చెప్తుండేవాడు అనమాట. అంత ఇదిగా ఉండేది. అప్పుడు యాక్చువల్ గా కొన్ని విపరీతమైన చర్చలు జరిగాయి భారత్లో. చర్చలు జరిగినా కూడా ఇరువంటి కృష్ణమూర్తిగా తర్వాత దాని సమాధానం పెట్టిన తర్వాత అందరూ ఆ పని చేయడం అంతే. మళ్ళీ తర్వాత ఇంక చర్చ జరగదు. ఒక విషయం నిర్ణయం తీసుకున్న తర్వాత దాని ఎందుకంటే దానికి ప్రధానమైన ఉదాహరణ అంటే యువ భారతికి చాలా ప్రసిద్ధి చెందడానికి కారణం అంటే మొట్టమొదటి కావ్యలహరి. ఆ కావ్యలహరి అప్పుడు ఏంటి సమావేశాలు జరుగుతున్న రోజుల్లోనే ఒకసారి వచ్చింది ఏంటంటే ఎవరు కూడా ప్రాచీన సాహిత్యాన్ని చదవట్లేదు, తెలుగు సాహిత్యం అనేది ఎదిగిపోతుంది, కనీసం ఇవాళ యువతకి మన ప్రాచీన సాహిత్యంతో పరిచయం చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఏమనుకున్నాం అంటే పైన ఇంకొక సమావేశ హాల్ ఓపెన్ గా ఉంది, ఒక 200 మంది సభ్యులు వస్తారు. 200 మంది సభ్యులతో ₹2 ప్రచురణ పరువులతో పంచకావ్యాల మీద అవధాన గారి చేత మాట్లాడిద్దాం అని నిర్ణయం ఉంది. అది ఎస్ వెంకటేశ్వరరావు గారు ప్రపోజ్ చేశారు. యాక్చువల్ గా పాపం 4-5 రోజుల క్రితం పోయారు ఆయన ప్రపోజ్ చేశారు. అంటే బాగుంటుంది చేస్తే ప్రాచీన ఈ ఆముక్త మన చరిత్ర వీటి మీద ప్రసంగాలు 5 ప్రసంగాలు అవధాన గారు అడిగితే ఆయన ఒప్పుకున్నారు. ఆయన అప్పుడు ప్రచురణ పరువాలలో వసూలు చేయడం మొదలెట్టాం. ₹2 ప్రచురణ పరువాల మొదలెట్టి అందరు బయట వాళ్ళకు కూడా పాంప్లెట్లు వేసి పంచి మీరందరూ కూడా వసూలు చేసి మాకు పంపండి. సరిగ్గా చివరి రోజు సమావేశం చివరి రోజు లహరి సమావేశం చివరి రోజు పుస్తకం ఆవిష్కరిస్తాం. అది పద్ధతి. దాని ప్రకారం ఇది అవ్వాలని అది మొదలెడితే కావ్యలహరి మీరు నమ్మరు 11,500 కాపీలు వేసాం. అది సమావేశాలు భాషలలో అనుకున్నది సారస్వత పరిషత్తు ఓపెన్ ఎయిర్ థియేటర్లో పెట్టాం. ఆ కావ్యలహరి సమావేశాలు యువ భారతి పూర్తి మలుపు తిప్పేసి గొడుగులు వేసుకుని వాన పడుతున్న ఆయన ప్రసంగాలు విన్నారు. ఒక ప్రసంగం అవధాన గారు 5 ప్రసంగాలు 5 ఆదివారాల పాటు కంటిన్యూగా ప్రసంగాలు. 5వ రోజు మళ్ళీ కావ్యలహరి పుస్తక ఆవిష్కరణ. ఆ రోజు ఆయన సన్మానం. ఆ సన్మాన పత్రం నేనే రాశాను. అంటే రచన కృష్ణమూర్తి గారిది, నా హ్యాండ్ రైటింగ్ చేతి రాత అనమాట. చేతి రాత దానికి ఫ్రేమ్ కట్టి దానికి బంగారు ఫ్రేమ్ తో ఫ్రేమ్ చేసి ఆయనకి ప్రజెంట్ చేయడం అంతా నాకు బాగా గుర్తున్నది. ఆ కావ్యలహరి ఉపన్యాస భారతం. అప్పట్లో ఇంకోటి ఏంటంటే మీకు ఇంకో విషయం చెప్పాలి అంటే యువ భారతి వనితా విభాగం వేరే ఉండేది. అయితే వనితలు వస్తే వీళ్ళ కోసం వచ్చే కుర్రాళ్ళు ఎక్కువ ఉంటారని వనితా విభాగం వేరే జరిగేది. ఇప్పుడు రత్నమాల ఆవిడ కాళ్ళ దగ్గరికి మంచి రత్నమాల, కేబీ లక్ష్మి అధ్యక్షులుగా కూడా చేసింది. వాళ్ళ సమావేశాలు విడిగా జరిగాయి, ఇంకో ఆదివారం జరిగాయి. ఎటొచ్చి కావ్యలహరి లాంటి సమావేశాలు జరిగినప్పుడు అందరూ కలిసి కార్యవర్గం చేసేవాళ్ళు అనమాట, కలిసి చేసేవాళ్ళు. అది ఎంత సిస్టమేటిక్ గా జరిగేది అంటే లోపలికి ప్రేక్షకుడు వస్తున్నప్పుడు గేట్ దగ్గర నుంచి ఒక గులాబీ పువ్వు ఇచ్చేవాడు ప్రతి ప్రేక్షకుడికి కూడా. లోపలికి వచ్చేప్పుడు గులాబీ పువ్వు ఇవ్వడం. అలాగే చిన్నపిల్లలు మా తమ్ముళ్ళు వాళ్ళతో కూడా జీవ సుబ్రహ్మణ్యం గారు అబ్బాయిలతో నిల్చుని ఒక చిన్న డబ్బాలో చిల్లర పట్టుకుని నిల్చుంటారు అనమాట. అప్పట్లో ఏంటో రిక్షాలు అవే కదా ఎక్కువ, రిక్షాలో దిగినప్పుడు చిల్లర లేకపోతే ఇవ్వడం కోసం అంత సిస్టమేటిక్ వ్యవహారంగా. పైగా సమయపాలనకి పెట్టింది పేరు యువ భారతి. ఇప్పటికి కూడా 2:30కి సమావేశం అంటే ఒక్కడున్న ప్రార్థన మొదలెట్టేవాడు. 5:30కి ముగించాలంటే 5:30కి ముగించేవాడు. పక్ష సమావేశాలు కూడా ఆ పక్ష సమావేశాలే బేస్ వీటన్నిటికీ. ఆ పక్ష సమావేశాలు ఎప్పుడైతే తర్వాత ఇది కూడా పోయింది. కానీ ఆ పక్ష సమావేశాల్లోనే కార్యకర్తలు తయారయ్యారు. అంటే నేను అధ్యక్షత వహించగలను, ప్రార్థన చదవగలను, వందనార్పణ చేయగలను, కుర్చీలు మోయగలను.
అన్ని పనులు అందరూ అన్ని పనులు చేయగలరు. అందరూ అన్ని పనులు చేశారు. సుబ్రహ్మణ్యం గారు కుర్చీలు వేశారు, హిరణ్యకేశమూర్తి గారు కుర్చీలు వేశారు, ఏమైనా దగ్గర కుర్చీలు వేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎక్కడ నో డిగ్రీ ఆఫ్ లేబర్ కోసం లేదు. పరిషత్తులో అంత ఇదిగా ఉండేది. మేమంతా అప్పుడు పైగా ఏంటంటే తర్వాత అప్పట్లో మాకు పరిషత్తు ముందు చిన్న రూము మైడి ఆ రామాంజరావు గారు ఇచ్చారు, చిన్న కార్యాలయం పెట్టుకోవడం కోసం. అక్కడ కూర్చొని ఆ రామాంజరావు గారు అంటుండేవారు, రిక్షాలో వీళ్ళు ఏం పని చేస్తారో అక్కడ కూర్చొని ఎప్పుడు మిర్చి బజ్జీలు తింటుంటే కనపడుతుంటారు అనేవాడు. అలా కూర్చొని సాయంత్రం కూర్చొని అలా చేసి ఉత్తరాలు రాయడం, ఆ ఉత్తరాల మీద హ్యాండ్ రైటింగ్ నాదే. తర్వాత అలాగే సాహిత్య మిత్ర పథకాలు ఉండేవి కదా, వాటికి మెంబర్షిప్ కార్డులు ఉండేవి అన్నమాట. వాళ్ళ పేరు నేను రాసి ఆ కార్డు వాళ్ళకి పోస్ట్ చేయడం, ఆ పోస్ట్ కార్డు మీద ఇచ్చేయడం అలా జరుగుతుండేవి. ఆ పక్ష సమావేశాలన్నీ కూడా ఆ విధంగా జరుగుతుంది. అలా జరుగుతున్న రోజుల్లోనే నాకు విభిన్నంగా చెప్పాలంటే ఒక పరిషత్తులో ఒక రకంగా రంగనాచారి గారి ఇది అప్పట్లోనే అక్కడ ఆ భాషని ఎదురుగుండా దిల్షా టాకీస్ పక్కన ఉండేది, దాని ఎదురుగుండా చుక్కాని అని ఒక పత్రిక ఉండేది. చుక్కాని అది యాక్చువల్గా మచిలీపట్నం నుంచి రిటర్న్ వచ్చింది. అది కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారిని, ఆయన చాలా గొప్ప వాస్తు పండితుడు. తర్వాత ఆయన జూబ్లీ తలపోయిన తర్వాత ఆయన పండు అనేవారు అందరూ. ఆయన ఎడిటర్ దానికి. పాప ఆయన పెద్ద సాహిత్యం మీద. కానీ అప్పట్లో కోర్టు ప్రకటనలు వేయడం అనేది ఒక పెద్దది మాట. పత్రికలో కోర్టు ప్రకటన ద్వారా డబ్బులు వచ్చేది, పైగా వాళ్ళకి పేపర్ వచ్చేది మాట. అది గవర్నమెంట్ పేపర్, సబ్సిడీలో పేపర్ వచ్చేది. కాబట్టి కోర్టు ప్రకటనల డబ్బు వేసుకుంటూ ఆ డబ్బులతో సబ్సిడీ పేపర్తో ఆ పత్రిక వచ్చేది చుక్కాని. ఆ చుక్కాని పత్రికకి ఆయన ఎడిటర్ గాని వచ్చిన రచనలో దాదాపు అన్ని కూడా చూడడం వేయడం అంతా నేనే చూసేవాడు. అంటే దాంట్లో కాలం నడిపాను నేను. యాక్చువల్ బంగారు పాళీలు అని చెప్పి అప్పట్లో కొత్త కవులందరినీ పరిచయం చేయడం. నా బ్లాక్ అప్పట్లో ప్రింటింగ్ డిటిపి కాదు, అప్పుడు బ్లాక్ సిస్టమ్ ఉండేది. బ్లాకులు చేయాలన్నమాట. 2 రంగులు అంటే 2 బ్లాకులు చేయాలి. బ్లాకింగ్ సిస్టమ్ ఉండేది. ఆ బ్లాకులు తయారు చేసి ప్రింట్ చేయాలి. ఆ బ్లాకులు తయారు చేసి ఆ బ్లాకింగ్ బ్లాకులు తయారు చేయడం, మా విసుకలు కూడా 2 బ్లాకులు చేసి కలర్ వేయడం అన్నమాట. అది సింగిల్ కలర్ లో వేసాం, ఎందుకంటే డబ్బులు ఎక్కువ అవుతాయని చెప్పి. జీవనగీత బాపు గారి బొమ్మకి 2 కలర్ లో వేసాం. 2 బ్లాకులు తయారు చేయాలి. కాస్ట్ కూడా. పైగా ముఖ్యంగా విభారత దేశం అంటే సాధ్యమైనంత తక్కువ ధరకి సాధ్యమైనంత ఎక్కువ మందికి పుస్తకాలు అందాలి అనేటువంటిది. అలాగే ఒకటే సిద్ధాంతం, చుట్టూరా ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చెల్లు దీపానైనా వెలిగించడం మంచిది. అది ఆ 2 స్లోగన్స్ తో నడిచినటువంటి. అప్పట్లో ఈ చుక్కాని పత్రికలో కూడా నేను పత్రికలు రాస్తుండేవాడిని. ఈ కావిలారి ఉపన్యాసాల మీద నా యొక్క సమీక్షలు అందులో వచ్చేవి. ఆంధ్రజంతలో పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు రాస్తుండేవారు. అలాగే ఉడయవర్ల గారు ఒక చోట రాస్తుండేవారు. ఇవన్నీ మంచి సమీక్షలు వస్తుండేవారు యాక్చువల్గా. అలాగే చుక్కానిలోనే నేను కథలు, కవితలు అలాంటి వేరే చూడడం చేయడం అంతా చేస్తున్నా. పాపం చాలా ఫ్రీడమ్ ఇచ్చేవారు నాకు ఆయన. యాక్చువల్ అది ట్రెడిల్ మిషన్ మీద యాక్చువల్గా ఇలా ప్రింట్ చేసి ఉండేది. కాలేజీకి అంటే నాది ఈవినింగ్ కాలేజ్ అవడం వల్ల నాకు వచ్చిన చిక్కు ఏంటంటే పొద్దునంతా ఖాళీ. నా పక్క యువమిత్ర పత్రిక చేసుకోవడం, లిఖిత పత్రిక రాసుకోవడం, సాయంత్రం ముందుగా బయలుదేరి భాషలలో 1 గంట సేపు పుస్తకాలు చదవడం, ఖచ్చితంగా గంట. ఎందుకంటే ఆ యువమిత్ర అన్ని అచ్చుపత్రికలు ఇచ్చినట్టుగా మాకు కూడా ఫోల్డర్ ఇచ్చేవారు. ఫోల్డర్ ఇచ్చి అందులో పెట్టేవారు అనమాట ఆ పత్రిక. కాబట్టి ఆ చివరి ఎవరైనా చదువుతున్నారా, ఎవరైనా అభిప్రాయం రాస్తున్నారా, కుర్రాళ్ళ కదా ఉత్సాహం చూస్తాడు అనమాట. ఫేస్బుక్ లో పోస్ట్ లైక్ చూసినట్టుగా అప్పుడు ఈ లిఖిత పత్రిక ఎవరైనా చూస్తున్నారు అంటే అన్ని ఎవరో చూస్తే అంటే ఎవరో రాస్తున్నారు, అమ్మో దాన్ని ఎవరో రాస్తున్నారు. అలా కాసేపు చుక్కాన్లో కాసేపు గడిపి వాళ్ళ రచన, సార్ ఇది ఏంటి సార్ బాగుంటుంది, ఏదో పోస్టులు ఏదో వచ్చి ఆయన చూపించాడు, ఇది వేద్దాం బాగుంటుంది అని. అలాగే నేను కాలం బంగారు పడీలు రాయడం, లేకపోతే పజిల్ రాయడం, అక్కడే పజిల్స్ రాయడం కూడా మొదలెట్టాం. అలాగా చేసాం. అలాగే చుక్కాను. ఈ పత్రిక ఏంటంటే ఆవిడు ఎంఎల్ నరసింహారావు గారు భాషలో కార్యదర్శి. ఆయన చాలా లైక్ చేసేవాడు. ఆయన ఇదో చెప్పానుగా యువమిత్ర పత్రికని లిఖిత పత్రిక 1967లో నేను మేలో మొదలెట్టాను. ఇది మొట్టమొదటి సంచిక. ఈ యువమిత్ర పత్రిక స్టార్ట్ చేయాలని ఆలోచన, ఎందుకంటే మీరు ఆల్రెడీ పత్రికలకి రాస్తున్నారు. పత్రికలు రాస్తున్నాను, విజ్ఞాన జ్యోతి ఇది చేస్తున్నాను. అయితే మీరు అన్నట్టు ఏంటి, అప్పుడు అచ్చు పత్రికలు ఎన్నో కూడా పడడం అనేది చాలా తక్కువ, వెనక్కి వస్తాయనేటువంటి ఇది ఉండేవాళ్ళు, చాలా మంది ఉండేవారు కదా. కాబట్టి కుర్రాళ్ళలో ఒక ఉత్సాహాన్ని క్రియేట్ చేయడం కోసం, పైగా ఒక ఆసక్తి సాహిత్యం మీద, నలుగురు కలిపి ఒక చోట ఉండాలి అంటే, అప్పుడు పిల్లలుగా బాలాంశంగా నడిపినటువంటి ఒక అనుభవం, విజ్ఞానం నడిపిన అనుభవం, అంత యువకులను కూడా కలుపుకోవాలనేటువంటి ఒక తపన అన్నమాట. అంతే, మన నలుగురిని కలిసి చేయాలని చెప్పి. సో అలా మొదలెట్టిన యువమిత్రులు. అయితే ఇక్కడ నాకు చిన్న డౌట్ వస్తుంది. మీరు చుక్కాని పత్రికలో కథలు అన్ని మీరు చూసేవారు, ఏమైనా వాపస్ చాలా తర్వాత పేరు వచ్చిన వాళ్ళ కథలు వెనక్కి పంపించారు? అలా ఏం లేదు, ఎందుకంటే అది దాదాపు ఆయనే మెయిన్ గా ఉండేవాడు. కానీ వచ్చినప్పుడు నాకు చూపించేవాడు అంతే. ఎందుకంటే అందులో చాలా వచ్చేవారు. ఇప్పుడు ఎందుకంటే ముఖ్యంగా నాకు బాగా గుర్తుంటే రావురు సత్యనారాయణరావు గారు ఆషామాషి రాసేవారు కదా, ఆయన కూడా దీనికి రాసేవారు అనమాట. అప్పుడు నాకు ఇచ్చే వెళ్ళేవారు ఆయన. అక్కడ కూర్చుని ఉంటే నాకు ఇచ్చి వెళ్ళేవారు. ఒకసారి నేను బయటకు వెళ్ళేవాడు కూడా, నన్ను కూర్చోబెట్టి ఆయన వెళ్ళేవాడు.
అది ప్రెస్ అంటే వేరే శుభలేఖలు ప్రింట్ చేసుకోవడం అని జరిగేది. ఈ పత్రిక 15 రోజులకు ఒకసారి వచ్చేది. వేరే ఆయన వ్యాపారం, అది యాక్చువల్ ప్రింటింగ్ ప్రెస్, అది ఆయన సొంత ప్రింటింగ్ ప్రెస్. అది ఆ ప్రింటింగ్ ప్రెస్ లో అన్ని శుభలేఖలు వర్క్ చేసుకోవడం, వేసుకోవడం ఇవి చేస్తుండడం. పత్రిక మటుకు 15 రోజులకు ఒకసారి తెచ్చేవాడు అనమాట. 20 పైసలు అంతా ఉండదు రేట్. అది కూడా ఆ ఇదిలో వచ్చేదన్నమాట. ఎప్పుడైతే ఆ పియూసీ చదివే రోజుల్లో ఆ తుర్రే బాద్ఖాన్ రోడ్ లో బాలబంధు పిల్లల పత్రికతో అలా మొదలైందో, తర్వాత ఈ చుక్కాని పత్రిక యువకులుగా వచ్చిందనమాట. అది ముందు చెప్పడం మర్చిపోయాక, బాలబంధు అని ఒక పిల్లల పత్రిక వచ్చేది. అప్పట్లో నేను కూరాడుగా చదువుతున్న రోజుల్లో అక్కడ కూడా చివరి ఒక పజిల్ ఉండేది అనమాట. ఆ పజిల్ నింపి పంపిస్తే అది ఉండేది అనమాట. ఒకసారి నా పేరు పడలేదు, మా అన్నయ్య పేరు పడింది. మా అన్నయ్య రాధాకుమార్ అని, తను అప్పట్లో రచనలు బాగా చేశాడు. తన ప్రభావం కూడా నా మీద ఉంది యాక్చువల్గా. ఆ మొదట్లో తను రాస్తుండేవాడు. తనది పడింది, నా పేరు పడలేదు. నేను మా నాన్నగారితో నా పేరు పడలేదంటే మా నాన్నగారు వాడు తీసుకెళ్ళారు ప్రెస్ తీసుకెళ్తే వాడు సార్ మా వాడి పేరు పడలేదు అంటే పాప ఆయన పాతవంది అందులో తీసి, ఆ విశేషం చూడండి, చిన్న చిన్న మగిడిలా ఉండేది, తీసి చూడండి ఇక్కడ ఒక తప్పు వచ్చిందండి, అందుకని వేరే పేరు చూపించుకున్నాను కదా. అది యాక్చువల్ సార్ నా మొట్టమొదటి రచన యాక్చువల్గా అచ్చులో నేను నా పేరు చూసుకోవడం అనేది బాలబంధులోనే. 1965 డిసెంబర్ 15వ తేదీ సంచికలో చెడు సహవాసం అని ఒక కథ, చిన్న కథ అన్నమాట. అది ఆ చెడు సహవాసం మంచి సహవాసంగా మారిన తర్వాత సాహిత్యంతో ఆ కథ ఫస్ట్ నా పబ్లికేషన్. అది అసలు ఫస్ట్ కథ రాయాలని అనిపించింది. అది లిఖిత పత్రికలు అట్లా రాస్తుండేవాళ్ళం కదా. అది నేను చెప్తున్నా కదా, ఇప్పుడు అప్పట్లో యువ, ఈ బాలమిత్ర, చందమామ, ఆంధ్రప్రభ పత్రిక ఇవన్నీ చదువుతుండేవాళ్ళం. ఆ చదువుతున్నప్పుడు ఏంటంటే రాయాలనే తపన, ముందు నుంచి ఆ తపన ఉండేది. యాక్చువల్గా ఇప్పుడు చెప్పాను కదా, చూసి రాత రాయమని రోజుల్లోనే సొంతంగా రాయడం మొదలెట్టిన, ఏదో ఒకటి రాయడం అనేది మొదలెట్టినప్పుడు ఏదో ఒకటి రాయాలంతే ఆ తపన ఉండేది అనమాట. కాబట్టి ఏంటో ఒక కథ రాయాలనేటువంటి ఉద్దేశంతో ఆ చిన్న కథ యాక్చువల్గా అది ఒక పేజీ కథ. అది ఆ డిసెంబర్ 15 ఆ సంచికి వచ్చినమాట. అప్పుడు తర్వాత చిన్న వ్యాసాలు రాయడం అన్నమాట. ఆ మొట్టమొదటి వ్యాసం కూడా పానుగంటి వారి సాక్షి మీద. ఎందుకంటే మేము పియూసీ చదువుతున్నప్పుడు తెలుగు పాఠ్య పుస్తకంలో సాక్షి స్వభాష ఉండేది. ఆ స్వభాష నా మీద అది కూడా చాలా గొప్ప ప్రభావించింది. మాట అన్న మాట, ఆ మాణిక్యమల మూట, మోక్తిమల పేట, మకరంద ప్రవాహ తేటాన్ని, అసలు ఆ గంగా శాస్త్రి ప్రభావం సాక్షి ఉంది కదా, ఆ ప్రభావంతో ఆ సాక్షి మీద వ్యాసం రాసిందన్నమాట. ఆ సాక్షి పానుగంటి నరసింహరావు, లక్ష్మీనరసింహరావు గారి మీద వ్యాసం, అది చుక్కాన్లో వచ్చింది ఆ వ్యాసం కూడా. ఆ పానుగంటి అప్పుడు అట్లా అంటే అనేవారు అన్నమాట. మా మా యొక్క ఆయన ఎలమంచిలో ఉండేవారు. దుభాషణ రాజేశ్వర పేరు వింటారు మీరు. అతను మాకు మా మావయ్య అవుతాడు దుభాషణ రాజేశ్వర, అంటే కజిన్స్ మా అమ్మగారు వాళ్ళు. అతను మంచి రైటర్ దుభాషణ రాజేశ్వర. తను నన్ను ఎంకరేజ్ చేశాడు ఆ రోజుల్లో. యాక్చువల్గా తను అన్నాడు, వారు పానుగంటి వారు మనం ఒకటే రా, వాళ్ళు ఆరాం ద్రావిడ చెప్పినప్పుడు అలా ఏదో ఆ వ్యాసం వచ్చినప్పుడు అలా ఇది చేసి కుర్రాడిగా నన్ను తను ఎంకరేజ్ చేశాడు అప్పట్లో. అట్లాగా ఈ చుక్కాని పత్రికలో పక్క ఈ రచనలు చూసుకుంటూ, యువభారతిలో ఆ సాహిత్య రచన చేసుకుంటూ, లిఖిత పత్రిక కూడా గొప్ప అనుభవం. ఎందుకంటే నా నలుగురు మిత్రులు చేరి ఆ చక్కగా అందులో చేస్తున్నారు. యువభారతి కూడా తర్వాత లిఖిత పత్రిక పెట్టాం మేము. యువభారతిలో కూడా యువభారతి లిఖిత పత్రిక కూడా కొనాలి నడిపాను, నేనే సంపాదకుడుగా నడిపాను. ఆ యువభారతి పత్రిక ఈ యువమిత్ర ఏంటంటే ఒకటే కాపీ నిజానికి, ఫస్ట్ ఇష్యూ మే 1967. అప్పుడే నిజానికి అల్లరాజు వెంకట్రావు సుధాముగా మారాడు. ఆ క్రమం సుధామన్న పేరు అప్పట్లో ఏంటంటే కలం పేర్లు అనేది ఒక మోజు. శ్రీశ్రీ గారు తెలుసుగా, శ్రీశ్రీ ఆరుద్ర వ్యవహారం. నేను కూడా నాకు కుర్రాడుగా ఉన్న రోజుల్లో ఒకసారి నాకు చిన్న గుర్తు, భాగ్యశ్రీ అని ఒకటి 2 రాసినట్టు గుర్తు నాకు, భాగ్యశ్రీ అని కలం పేరుతో. కానీ అదేదో పెద్ద నచ్చలేదు నాకు. అయితే ఏంటంటే చెప్పాను కదా, అప్పుడు యాక్చువల్గా అంటే మా కుటుంబ వాతావరణ వాటిల్లో సత్సంగం అది ఒకటి జరుగుతూ ఉండేది. నేను అక్కడ కూర్చుంటామండి మామూలుగా. మా నాన్నగారు అట్టుండేవారు కూడా. వీడంతా సాయంత్రం మీటింగ్లు వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ సాయంత్రం ఆదివారాలు సత్సంగం జరిగేది. ఆదివారం యువభారతి సమావేశాలు ఆదివారాలే ఉండేవి. కాబట్టి నేను 2 గంటలకు వెళ్ళిపోతే 6:30, 7 కూడా అయిపోయింది. ఇక్కడ సాయంత్రం 5ంటికి ఎప్పుడో సత్సంగం ఉండేది. నేను అటెండ్ చేసేవాడిని కాదు. వీడు అప్పుడే మారుతున్నాడు అనేటువంటి వివాహం మా నాన్నగారికి అర్థమైపోయింది. కానీ ఏంటి పాపం ఎక్కువ ఆయన ఎప్పుడు అది 2 విషయాల్లో ఆయన ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు ఆయనే అనేవారు. మతం విషయంలో, వివాహం విషయంలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండాలనే మాట ఆయన ఆ రోజున చెప్పారు ఆయన. కాబట్టి ఆయన ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. ఎటు చేయండి అంటే కుర్రాళ్ళుగా ఉన్న రోజుల్లో సత్సంగంలో కూర్చుంటారా మంచి జరుగుతుంది అని చెప్పి అలా ఇది చేసేవారు, అలా చేసేవారు. అందులో మాకు సాయంత్రం ప్రార్థన ఉంటుంది అనమాట. లోక అలోక పావు సుఖధామ అని ఒక చరణం వస్తుందన్నమాట వాళ్ళ ప్రార్థనలో. ఆ వింటున్నప్పుడు ఆ సుఖధామాలోని కా బ్రాకెట్ లో పెట్టి సుఖం సంగతి సుధామ అని పెట్టుకున్నమాట. ఆ సుధామ అన్న పేరు ఖాయం చేసుకుని ఫస్ట్ కవితను పంపిస్తే మీ పేరుకి మహాభారతానికి సంబంధమే లేదు. కానీ ఏంటంటే తర్వాత ఒకసారి ఆలోచన వస్తున్న కొద్దీ నాకు మన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గారు కూడా చేశారు. ఎవరు మన రామాదేవి గారు, బిఎస్ రామాదేవి. ఆవిడ ఒకసారి ఇలా సభలో కూర్చుని పక్కన కూర్చుని
సుధామని ఎందుకు పెట్టుకున్నావు కలం పేరు అని అడిగారు. ఎందుకంటే ఆవిడ దానికి నా చేత పిటికి రాయించుకుంది. ఆవిడ పుస్తకానికి దానికి ఆవిడ కవిత్వం కూడా రాసింది కొన్ని, దానికి నా చేత ముందు మాట రాయించుకుంది యాక్చువల్గా. అది ఆ పుస్తకం ఏదో నాకు వేసిందో కూడా తెలియదు కానీ రాయడం గుర్తుంది. ఎందుకంటే ఆవిడ రచన నాకు ఇచ్చింది. ఎందుకంటే గోపిచంద్ ప్రభావం ఆవిడ మీద చాలా ఉంది. చాలా మంచి నవల్ అవి రాశారు ఆవిడ కూడా, విఎస్ రమాదేవి గారు. కాబట్టి ఎందుకంటే మా దగ్గర కూడా అనౌన్సర్ గా చేశారట, మాకు తెలియదు మొదట్లో ఆకాశవాణిలో రమాదేవి గారు. ఆవిడ గవర్నర్ గా అయిన తర్వాత ఒకసారి రిటైర్ అయిన తర్వాత ఒకసారి సభలో అన్నప్పుడు అప్పుడు నాకు ముఖ్యంగా శ్రీశ్రీ దీనిలో కూడా ఆ సుధామాన ఉద్దేశంలో సు అంటే మంచి, ధామం అంటే ఉండే చోటు, అంటే వ్యవస్థ, సువ్యవస్థ కావాలనేటువంటి నా అభిప్రాయం. అది ప్రాచీనంగా చెప్పాలంటే సుధా అంటే అమృతం, అమృతం ఏంటంటే విష్ణుచంద్రుడు. కాబట్టి అంటే సమన్వయ, సమ్యక్ దృష్టి ఆ రెండింటిలో కూడా ఉంది. కాబట్టి ఆ సమ్యక్ దృష్టితోనే ఆ బహుశా ఆ కలం పేరు కూడా రాణించిందేమో అనుకుంటాను. ఆ సుధామని పేరు పెట్టిన తర్వాత మా బాబాయ్ అంటుంటారు, అరే నిన్ను ఎవ్వరు వెంకట్రావు అసలు పేరుతో పిలవడం మానేశారు, ఇది బాగా పాపులర్. ఆఫీసులో కూడా జీతం తీసుకోవడానికి ఏ వెంకట్రావు తప్ప నా ప్రకటన కూడా సుధామనే ఉండేది అనమాట. రమాదేవి గారు ఏదో అడుగుతున్నారని చెప్పి అదే కలం పేరు ఎలా పెట్టుకున్నాం అంటే నేను చెప్పాను అనమాట. అప్పుడు ఈ సుధామ అంటే నా ఉద్దేశం ఎక్కడండి, ఇక్కడ ఒక ఒక్క విష్ణు అని, ఇక్కడ వ్యవస్థ అని ఒక ఉద్దేశం, అంటే చాలా మంచి భావం పెట్టా. సువ్యవస్థ అనే మాట ఉంది సార్, అది చాలా బాగుంది, నాకు నచ్చింది నా ఉద్దేశం. న్యాచురల్ గా అంటారు కదా, అది బాగా నచ్చింది, మంచి పేరు పెట్టుకున్నాం అని అభినందించమాట. అంటే ఆ కలం పేరు అలాగా అనుకోకుండా ఇదేంది, ఆ పేరుతోనే కార్టూన్లు వేసాను, ఆ పేరుతోనే కవితలు రాశాను, అదే పేరుతో దాదాపు ఇదేది. కాబట్టి చాలా మందికి నేను అసలు పేరు తెలియదు నాకు యాక్చువల్ గా. ఎప్పుడన్నా ఎవరన్నా మిమ్మల్ని మీ పేరుతో పిలిస్తే మిమ్మల్ని కాదని అలా ఎవరు కొంతమంది చాలా చిన్నప్పుడు మిత్రులు తప్ప ఎవరు కూడా అసలు ఆ పేరుతో ఇది చేయలేదు. అలా ఇదేని అనమాట. చెప్పాను కదా, కార్టూన్ కూడా అలాగే మొట్టమొదటి కార్టూన్ తెన్నేటి హేమలత గారు సంపాదకులుగా విజయవాడ లతా అనే పత్రిక వచ్చేది. 1969 జనవరిలో నా మొట్టమొదటి కార్టూన్ అందులో పడింది. చిన్న బొమ్మ వేసి కార్టూన్ వేసమాట. అప్పుడు రావు అని అంటారు, అప్పట్లో కూడా సుధామన్ దానికి కొడితే రావు అని అనమాట. సులభంగా డబ్బు సంపాదించే మార్గం చెప్తాను ఒకటంటే, ఏముంది కాళ్ళు వెరగట్టుకొని గుడి ముందు కూర్చుంటే సరి అని అది జోక్ మాట. అది ఫస్ట్ కార్టూన్, అది అందులో వేసింది. ఆ తర్వాత అప్పట్లో ఆంధ్రప్రభ వారపత్రిక వాళ్ళు ఒక సామెత ఇచ్చి దాని మీద కార్టూన్ ఏమనేవారు. ఇచ్చి మొత్తం బహుమతి 20 రూపాయలు, మిగతా ఒక 5 సెలెక్ట్ చేసి 5 రూపాయలు బహుమతి ఇచ్చేవారు అనమాట. దానికి ఆ రోజులు 5 రూపాయలు అంటే గొప్ప. అప్పట్లో పురుకాకపోతే జమకో రుచి అని ఒక సామెత ఇచ్చారనమాట. ఆ కార్టూన్ అందులో వచ్చింది. నేను వేసిన కార్టూన్ ఆంధ్రప్రభలో సెలెక్ట్ అయింది అనమాట. అది మామూలుగా సెలెక్ట్ అయింది, 5 రూపాయలు బహుమతి వచ్చింది. అది నా మొట్టమొదటి పారితోషికం ఆంధ్రప్రభ నుంచి. వాళ్ళు పురుకోకపోతే జమకో రుచి అనేటువంటి అప్పట్లో ఏది వచ్చినా ఇలా అంటించుకునేవాడిని. ఇవాళ బాలాన సంఘం లెటర్ హెడ్ ఇది. సో లెటర్ హెడ్ కూడా తయారు చేయించు. అదే అప్పుడు 60 రూపాయలు డబ్బులు ఇచ్చారని చెప్పాను కదా. 60 రూపాయలు వినాయక చవితికి ప్రోగ్రామ్ డబ్బు వచ్చినప్పుడు ఈ లెటర్ హెడ్ ప్రింట్ చేసేవాడు ఇలాగా అందరిది. ఇది లెటర్ హెడ్. తర్వాత యువమిత్రకు కూడా చిన్న పాంప్లెట్ వేసి ఇలా పంచేవాడు అలాగా. ఇంకో వ్యాసం ఇది. తర్వాత ఇది నా ఫస్ట్ కార్టూన్, జనవరి 29. కాళ్ళు కలపకుండా డబ్బు సంపాదించే మార్గం చెబుదు అంటే, ఏముంది కాళ్ళు 2 వరకు కట్టుకుని కుర్చీ ముందు గుడి ముందు కూర్చుంటే సరే అని. చెప్పండి. అది ఆంధ్రప్రభలో 5 రూపాయలు. అప్పుడు ఏంటంటే కవరు 15 పైసలు ఎంతో ఉండేది ఇన్లాండ్ గా. ఆ 5 రూపాయలు రాగానే ముందు ఒక 10 కవర్లు కొనిపెట్టుకునేవాడిని, ఎన్వలప్స్, పోస్టల్ ఎన్వలప్స్. తర్వాత చక్కగా ఓ సినిమాకి వెళ్ళేవాళ్ళం. ₹1.80 ఉండేది అప్పుడు టికెట్. అంటే జగత్ టాకీస్ అని ఉండేది మాకు దగ్గరలో ఒకటి, మలక్పేట సైదాబాద్ వైపు. జగత్ టాకీస్ లో సినిమా చూడడం అనేది ఒక ఇది. హాయిగా ఏదైనా చిన్న, అప్పుడు హోటల్స్ కూడా అంత పెద్ద ఇదేమి వ్యవహారం లేదు. చిరుతిళ్ళు ఏవో ఉండే, బడి ముందేమో అమ్ముతుండేవారు కూడా, ఆరోగ్యకరమైన అంతే ఆరోగ్యకరమైన జీవితంలో ఏవో ఉండే, జీళ్ళు గీళ్ళు అనేవారు అప్పట్లో. అని ఏదో ఆ స్వీట్ సిగరెట్ ఉండేది అప్పట్లో. మేము కర్నూలు బాగా గుర్తు, సిగరెట్ స్వీటే అది, సిగరెట్ టైప్ లో ఇచ్చేవాడు అనమాట. నోట్లో పెట్టుకుని అస్సలు. ఆ తమాషా ఏంటంటే అదే ఇంట్లో ఆ వాతావరణం పెరగడం వల్ల సిగరెట్ కానీ మందు కానీ అలాంటి అలవాట్లు ఎట్టి కోసమే మా దగ్గర రాలేదు. ప్యూర్ వెజిటేరియన్స్ మేము. నాకు బాగా గుర్తు, మా 8వ తరగతి వరకు కూడా మా ఇంట్లో ఉల్లిపాయ కూడా తినేవాళ్ళం కాదు. ఒకసారి మా ఫాదర్ 8వ తరగతిలో ఉండగానే, ఎప్పుడు మేము కాచిగూడలో ఉండగానే, నా 8వ తరగతి కూడా కాదు, 8వ ఏట అప్పుడు ఉల్లిపాయలు తెమ్మంటే ఆశ్చర్యపోయాము. అంటే అప్పుడు ఏదో సత్సంగ పర్మిషన్ ఏదో వచ్చిందేమో, మరి మామూలు ఉల్లిపాయ తినొచ్చు అనేది వచ్చిందేమో. అంతకుముందు ఉల్లిపాయ కూడా తినేవాడు కదా. అంత సిస్టమేటిక్ గా ఉండేది అనమాట. అలా ప్యూర్ వెజిటేరియన్. ఇది
అంటే ఎన్ని రకాల జీవితాలు గడిపినా కూడా నేను తర్వాత యాక్చువల్గా క్రిస్టియన్ కాలేజీలో పనిచేశా. మొదటి ఉద్యోగం నాది బిషప్ సాలమన్ జూనియర్ కాలేజ్ అని, అక్కడ కరీంనగర్లో పని, నా మొదటి ఉద్యోగం కరీంనగర్లో. ఆ 2 ఏళ్ళు చేశాను. ఎంఫిల్ కోసం మళ్ళీ వచ్చేసాను. అప్పుడు కూడా రిట్రీట్లు అవి జరిగేవి. అందరూ అనేవారు వీళ్ళంతా మేము తప్ప ఎవరు ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళం బ్రాహ్మిన్స్ అంతే. అందరూ పూర్తి చేసి అంతా అంతే. కానీ వాళ్ళు పక్కన కూర్చుంటే మాకు అలాంటి అబ్జెక్షన్ ఉండేది. వాళ్ళని వాళ్ళు మాతో పాటు కలిసేవాళ్ళు, అందరూ కలిసి చేసేవాళ్ళు. అలాగే రేడియో పరిచయాలు వ్యవహారం కూడా కూర్చున్నప్పుడు బాగా ఉండేది. వాళ్ళు అంటే మిత్రత్వం ఉంది తప్ప ఎవరు నన్ను ఫోర్స్ చేయలేదు, నేను వాటికి లొంగలేదు. సో 5 రూపాయల పారితోషికం వచ్చినా మీరు వేరే విధంగా దాన్ని ఖర్చు చేసి ఆశపడలేదు. అట్లా వచ్చిన తర్వాత అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఫుల్ పేజ్ లో కూడా కార్టూన్లు వేసేవి. సో ఉగాదికి నాది ఫుల్ పేజ్ కార్టూన్లు వచ్చాయి, అన్ని నావే వేసి. అప్పుడు 25 రూపాయలకి చెక్ వచ్చింది నాకు ఇంటికి. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. 25 రూపాయలకి చెక్ వచ్చింది. అది కూడా ఏంటి, శ్రీమతి సుధామా అని వాడు చెక్ పంపించారు. సుధామా అంటే లేడీ అనుకున్నాను. అంటే పెళ్లి కాకముందే మీరు ఆవిడ పేరు మీద డబ్బులు దాచుకున్నారు. శ్రీమతి సుధామా చెక్ వచ్చింది. అప్పుడు ఇంకా మా నాన్నగారికి చూస్తే అప్పుడు దాన్ని ఆంధ్ర బ్యాంక్ అక్కడ ఉండేది, ఆంధ్ర బ్యాంక్ తీసుకెళ్లి సుల్తాన్ బజార్ అంటే మా ఫాదర్ ఆఫీస్ కూడా అక్కడ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ అక్కడే ఉండేది, కోటి హాస్పిటల్ పక్కనే ఉండేది ఆఫీసు. అక్కడ ఆఫీస్కి రమ్మని అక్కడ తీసుకెళ్లి అప్పుడు ఏ వెంకట్రావు ఎలయాస్ సుధామా అని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన అనేది. అప్పటి నుంచి అదే అకౌంట్ ఆంధ్ర బ్యాంక్. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయిపోయింది కానీ నడిచింది చాలా కాలం. అంటే ఆ అకౌంట్ నడుస్తుంది ఇప్పటికి. ఏ వెంకట్రావు ఎలయాస్ సుధామా అని ఉంటుంది. ఇప్పుడు సుధామా అనేది ఇప్పుడు ఆధార్ కార్డు లో సుధామా లేకపోతే కుదరదు అంటే ఇంకా ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ ఏ వెంకట్రావు ఇవ్వండి, చాలా సుధామాను వద్దని చెప్పేవాళ్ళు. అయితే చాలా మంది సుధామా చెక్కొచ్చి ఆ బ్యాంక్ యాక్సెప్ట్ చేసి అందులో వేసేవాళ్ళు. సుధామాతోనే చాలా వచ్చేవాళ్ళు. అలాగా అప్పట్లోనే సంపాదన అనేది మొదలైంది. అలాగే ఆకాశవాణిలో క్యాజువల్ గా చూస్తున్నప్పుడు ఒక 80 రూపాయలు 15 రోజులు వచ్చేది చక్కగా. ఇదేది అది అప్పట్లో అదే గొప్ప డబ్బులు మాకు. ఆ ఫుల్ పేజ్ కార్డులో 25 రూపాయలు వచ్చినప్పుడు మా నాన్నగారు తీసుకెళ్లి ఆ బ్యాంక్ అకౌంట్ అలాగా ఓపెన్ చేయడం అనేది జరిగేది. అది ఆ పెద్ద పారితోషికం, అది 25 రూపాయలు పెద్ద పారితోషికం. అప్పట్లో అలాగే చాలా మంచి పారితోషికాలు అంటే సైనిక్ సమాచారం అని ఒక పత్రిక వచ్చేది, సైనిక్ సమాచారం, ఢిల్లీ నుంచి. అది 4-5 భాషలో వచ్చేది. మంచి స్మూత్ వెన్న లాంటి పేపర్. అప్పట్లోనే ఆ పేపర్ మీద పెద్ద ఇలస్ట్రేటెడ్ వీక్లీ సైజులో ఉండేది, పెద్ద సైజ్ పేపర్. అందులో అప్పుడు పాకిస్తాన్ వార్ జరుగుతుంది. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వాళ్ళంతా ఉండేది మేడం. అలాగే అబ్దుల్ హమీద్ అని ఒక సైనికుడు పోయాడు. అక్కడ పోతే భాయి అబ్దుల్ హమీద్ అని ఒక కవిత రాశాను. అందులో సైనిక సమాచారాలు వచ్చింది, 4 కథలు వచ్చింది. 80 రూపాయలు పారితోషికం, అది పెద్ద పారితోషికం లెక్క. అలాగా కథలు కూడా రాశాను. ఆంధ్రప్రభ, తరుణ లాంటి పత్రికల్లో కథలు రాశాను. ఎడిచి ఒక 40 కథలే రాశాను అంతే. తర్వాత కవిత్వం దృష్టి రకరకాలుగా అంతే. కథలు 40 ఆగిపోయాయి. అంటే నా లాస్ట్ కథ కాని కథ అని చంద్రబొమ్మతో ఆంధ్రప్రభలో వచ్చింది 1980లో. ఇప్పుడు దాని తర్వాత కథలు రాయలేదు అసలు. అయితే మీరు మీ పత్రికకి, లిఖిత పత్రికకి యువమిత్ర అని పేరు పెట్టడంలో బాలమిత్ర ప్రభావం ఏమన్నా ఉందా? అంటే ఒక విధంగా చెప్పాలంటే యువ బాలమిత్ర 2 కలిపాను. అక్కడ యువ పత్రిక వచ్చేది కదా, యువాని పత్రిక వచ్చేది, అక్కడ బాలమిత్ర ఉండేది. నెక్స్ట్ వచ్చి బాలమిత్ర కంటే కూడా చందమామనే బాగా లెక్క చేసేవాడిని. చందమామ స్టాండర్డ్ గా చందమామని చదివే బొమ్మలు కూడా విజ్ఞాన జ్యోతిలో వేసినప్పుడు కూడా చందమామ టైప్ లో శంకరు చిత్రావాళ్ళు వేసే బొమ్మల లాగానే వేస్తుండేవాడు అనమాట. అయితే నా మీద ప్రధాన ప్రభావం బొమ్మల మీద అంటే బాపు గారి. నేను ఎక్కడ ఏ డ్రాయింగ్ స్కూల్లోనూ చేరలేదు, యాక్చువల్గా ఎక్కడా నేర్చుకోలేదు. బాపు గారి ప్రభావంతోనే ఆయన బొమ్మలు చేసి, ఆయన హ్యాండ్ రైటింగ్ కానీ ఇది కానీ బాపు గారి ప్రభావంతోనే నేను కార్టూన్లు ఇచ్చేసి ఇప్పటికీ కూడా నేను బాపు గారి పద్ధతిలోనే ఆ బొమ్మలతోనే నిజంగా కాపీ అనుకున్నా పర్వాలేదు, నేను అదే పద్ధతిలో వేస్తుంటాను అనమాట. ఆ హ్యాండ్ రైటింగ్, నా హ్యాండ్ రైటింగ్ కూడా అలాగే బాపు గారి హ్యాండ్ రైటింగ్ అని అనుకుని మెచ్చుకోను. ఎందుకంటే చెప్పాను కదా, యువభారతి మహతి ప్రజించినప్పుడు అందులో తెలుగు పత్రికలో కార్టూన్ జోకులు వ్యాసం రాయడమే కాదు, ముఖ చిత్రం శిలావిరాజు గారిది, లోపల అక్షరాలంకరణ అంతా నాదే. అందులో ప్రకటనల ప్రస్తారం అని చెప్పి ఏవైతే విభాగాలన్నీ చేసామో అన్ని అందులో. యువభారతి సమ్యక్ దృష్టికి గొప్ప నిశ్చయం ఏంటంటే అందులో నేను నా 25 ఏళ్ల రచనలని ఒక పక్క విశ్వనాథ సత్యనారాయణ, అందులో రాసిన మాట శ్రీశ్రీ 1930 వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది, 1930 తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తున్నాను అన్న మాట ఆయన దానికోసం రాసింది. అయితే తమాషా ఏంటంటే ఏ శ్రీశ్రీ గారి ప్రభావంతో అంతేను అదే శ్రీశ్రీ గారిని స్వయంగా కలుసుకుని ఆకాశవాణి వివిధ భారతిలో గంటల సేపు ఆయనతో ఇంటర్వ్యూ చేశాను. అదన్నా ఉందా? అది ఉంది, ఆడియో కూడా ఉంది. ఆడియో ఉంది. తర్వాత మృణాలి గారు కూడా చేశారు, ఇప్పటికీ ఉంది ఆడియో. అది యాక్చువల్ గా విరసం వాళ్ళు ప్రచురణ ప్రజ అని చెప్పి ప్రచురణ ఒక సంకలనం శ్రీశ్రీ సమగ్ర సాహిత్యంలో
13 పేజీల ఇంటర్వ్యూ సుధామా అని ఉంటుంది. అప్పుడు ఏంటంటే దుందుభి నామ ఉగాదికి ఆ జరిగిన మన్నాడు పోయాడు. 82లో ఉగాది వచ్చింది, 83 ఉగాది అనుకుంటాను. అది జరిగిన 3-4 నెలలకు పోయాడు ఆయన యాక్చువల్గా. కాబట్టి అంటే వివిధ భారతిలో జనరంజన ప్రోగ్రాం ఉండేది, సినిమా పాటలు వేస్తూ 1.5 ప్రోగ్రాం, శ్రీశ్రీని ఇంటర్వ్యూ చేస్తూ నేను చేసిన ప్రోగ్రామ్ ఉంటుంది, సినిమా పాటలు మధ్యలో వేస్తూ. అందులో ఆయన అడిగా మీకు నచ్చిన పాటలు ఆయన మధ్యలో వేస్తూ మొత్తం అందులో ఆయన ఇంటర్వ్యూ చేశాను. అది చాలా గొప్ప మంచి ఇంటర్వ్యూగా పాపులర్ అయింది. ఎందుకంటే అది కేవలం సినిమాలకు సంబంధించే కాకుండా అంటే శ్రీశ్రీ సినిమాలకు విషయం ఎక్కువగా చెబుతూ మిగతా కూడా ఇది కూడా అడిగాను. తెలుగు సాహిత్యాన్ని నడుపుతున్నాను ఏ కాదు, ఏ అహంకారంతో ఏ పొగడుతో అన్నారని కూడా రాశాను. అదంతా ఉంది ఆయన. యాక్చువల్ గా అహంకారం ఇక్కడ విష్ణు కాబట్టి ఆయన అందులో రాశారు. అదే ఈ ప్రశ్న నన్ను ఆపటి వాడిని అడగాల్సిన ప్రశ్న కాదని చెప్పి ఆయన అదే విశ్వనాథ్ గారు రాశారు. ఈ ప్రశ్న ఆపటి వాడిని అడగాల్సిన ప్రశ్న కాదని చెప్పి ఆయన వేస్తాం, ఈయనేమో ఇలా రాశాడు. అప్పుడు ఈయన ఆయన అడిగారు అనమాట, నేను నడిపిస్తున్నాను మీరు అన్నదంటే అప్పుడు ఆయన రాశాడు. ఆ ఇంటర్వ్యూ మొత్తం ఇప్పుడు శ్రీశ్రీ నా దగ్గర కూడా ఉంది, ఆ సంకలనం శ్రీశ్రీ సమగ్ర సాహిత్యంలో అది ఉంది. అలాగే అప్పట్లో ప్రజాతంత్రాన్ని పత్రిక వచ్చేది, దానికి ఎన్వి గోపాల శాస్త్రి గారిని మంచి కవి, ఆయన కూడా ఆనంద జీవనది అని చెప్పి మంచి కావ్యం కూడా రాశాడు. ఆయన యాక్చువల్గా పెద్ద ఆఫీసరు, ఎట్లా వచ్చి ఆయనకు ఒక కాలు పాపం ఇదిగా ఉండేది, చాలా పొడుగ్గా మనిషి ఉండేవాడు. ఆయన దానికి ఎడిటర్గా ఉండేవాడు. నేను ఒకసారి వైజాగ్ పెడుతున్నట్టే ఆయన చెప్పాడు, నువ్వు ఎలాగా విశాఖపట్నం ఉంటున్నావు కదా, రావి శాస్త్రి గారిని ఇంటర్వ్యూ చేసి పెట్టరా అన్నాడు ఆయన, రాజగోడ శాస్త్రి గారిని, ప్రజాతంత్రంలో వేద్దాం అని చెప్పి. కొరాణ అప్పుడు 20 ఏళ్ళు. అప్పటికి మా మేము వచ్చింది, ఆ మేము అనేది 74 కరెక్ట్. 74 అంటే యువ భారత ప్రశ్నలో తర్వాత 8వ 10వ తర్వాత వేసుకుంటూ వచ్చింది. అంటే మేము అప్పుడు తర్వాత ఏంటంటే ఈ సంకలనం వీచుకలు వచ్చిన తర్వాత యువ భారత సభ్యులకి మిగతా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం కోసం ఉషస్సు అలాగే ఉదయం అని, అలాగే విద్యార్థులకి కథల పోటీ పెట్టి ఎంఎస్కో బుక్ గా 2 విద్యార్థుల కథల పోటీ పెట్టి దాని తర్వాత పుస్తకాలు వేయడం, ఆ యువ భారత ప్రచురణగా రావడం అనేది జరిగింది. అలా ఆ క్రమంలో 74లో మేము వచ్చింది. ఆ మేము ఏంటంటే పూర్తిగా మా యువకుడు, పూర్తి మా విప్లవ భావాల ఆ రోజుల్లో కమ్యూనిస్టిక్ మా భాస్కర్ నేను ఇద్దరం కూడా చాలా ఇదిలో వచ్చింది. ఏ భాస్కర్? నాగినేని భాస్కర్ చెప్పాను కదా, నాగినేని భాస్కర్ అతను ఇందులో ఉండేవాడని చెప్పి అతనిది నాది కవిత్వం అన్నమాట. యాక్చువల్గా పాపం తర్వాత నాకు ఇప్పుడు తెలుస్తుంది, విశ్వనాథ్ సూర్యనారాయణ నేను చిన్నప్పుడు బాగా కలిసి రాసేవాళ్ళం. కానీ విశ్వనాథ్ సూర్యనారాయణ కంటే నాగినేని భాస్కర్ నేను ఇద్దరం పుస్తకం వేయడం కూడా పాపం సూర్యనారాయణకి నచ్చలేదని తర్వాత నాకు ఎప్పుడో తర్వాత తెలిసింది పాపం. యాక్చువల్గా ఎందుకంటే పాపం అప్పటికి జయప్రభ ఎప్పుడో నీతో బాగుంటే అతనితో వేసింది అని చెప్పి ఏదో ఎవరో అండగా విన్నాను నేను. యాక్చువల్గా ఎందుకు వాళ్ళు మాయ అవుతాడు అయ్యర్ సోమాజి నాగేశ్వరరావు అని, తర్వాత తను కార్యదర్శిగా ఉపాధికి చేశాడు, తను ఎప్పుడు అండమైనా. అంటే విషయం ఏంటంటే ఆ భాస్కర్ అది కవిత్వం చాలా ఇది వచ్చింది. అది నల్లాష అది పూర్తి వీర్రాజు గారి ఇదితో వచ్చింది. ఎందుకంటే వీర్రాజు గారు పూనుకుని ఎవరో ఆ పుస్తకం వేసుకుంటా అని చెప్పి ఆయన డబ్బులు ఇచ్చి ఆయన అమెరికా వెళ్ళిపోయాట. ఆయన 4-5 నెలల వరకు తిరిగి రాట. ఆయన ఆ డబ్బులు మాకు ఇచ్చి మీరు వేసేయండి అలాగే వచ్చి అప్పటికప్పుడు చూసుకుందాం అని చెప్పి ఆ డబ్బులు మాకు ఆయన ఇచ్చి యాక్చువల్గా ఆ మేము పుస్తకం ఆయనే మొత్తం ఆయన చూసాడు, ఆయనే ముందు మాట రాశారు. ఎలా మంచిది శివాజీ ముందు మాట రాశారు, ఆ పుస్తకం వేసాం. వెంకటేశ్వర గారు అధ్యక్షుడు గారు ఆ పుస్తకం యాక్చువల్గా అప్పట్లో పోలీస్ లిస్ట్ లో కూడా వెళ్ళింది. అప్పట్లో అప్పుడు తర్వాత నాకు ఒకసారి వరవరావు గారు కలిసినప్పుడు చెప్పారు కూడా, నేను చంచల్ కూడా జైలులో చూసాను మీ పుస్తకం అని చెప్పారు. చంచల్ కూడా జైల్లో ఉండగా నేను మీ పుస్తకం చదివాను మేమ్ అని చెప్పాను. దానికి మంచి పేరు వచ్చింది. మంచి పేరు. ఆ మేమ్ అనేది మాకు బాగా ఇది వచ్చింది, అప్పుడు పెద్ద సెన్సేషన్. అందులో చాలా నాది పోయం అయితే అప్పుడు ఇందిరాగాంధీ క్రిటిసైజ్ పాలు ఎర్రబడ్డ లాంటిది ఒక కథ అయితే ఉందో నేను ఒక ఇది రాశాను. ఆ కవిత చాలా పాపులర్ అయింది. అండ్ అప్పట్లో ఎమర్జెన్సీ రాకముందు ఇందిరాగాంధీని క్రిటిసైజ్ చేసిన పోయం కింద ఒక ఇదిగా ఎస్టాబ్లిష్ ఆ పోయం. విశాఖపట్నం వెళ్ళినప్పుడు మరి అది అత్యున్నా రావి శాస్త్రి గారి ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు మొదట ఏదో అడ్రస్ వెళ్ళాను. ఆయన ఈ ఇంట్లో ఉంటారండి, ఇంకో ఇల్లు ఉందని అక్కడికి వెళ్ళండి మీరు అని చెప్పారు మాట వాళ్ళు. అంటే ఆయనకి తెలీదు అప్పటి నాకు ఈ విషయాలు కూడా కొత్త. అప్పుడు ఇద్దరు భార్యలు వ్యవహారం అన్ని కూడా మనకి చాలా ఇదిగా వింతగా ఉండేవాడు. అప్పుడు ఈ ఇంట్లో ఉన్న ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే ఆ మొన్నడు నాకు బాగా గుర్తున్నట్టు చాలా ఎత్తు మీద ఉంటుంది. అప్పట్లో వైజాగ్ ఒక రిక్షాలో పొద్దున్న 5ంటికి బయలుదేరి వెళ్ళాను. ఎందుకంటే ఆయన పొద్దున గారిని ఆయన క్రిమినల్ లాయర్ కదా, మళ్ళీ 10ంటికి వెళ్ళిపోతారని చెప్పేది ఒక ఎత్తు మీద రిక్షా వాడు తొక్కలేకపోతుంటే నేను దిగి నేను తోసాను. తోసేవాళ్ళు వాడు ఆశ్చర్యపోయాడు, ఏం లేదన్నాడు, నువ్వు మొయ్యలేకపోతే వాడు రాబడుతున్న మాట ఇవ్వడాడు. అది తోసుకుంటుంటే సరిగ్గా ఆయన వెళ్తే నేను వెళ్ళేసరికి ఆయన చక్కగా శుభ్రంగా స్నానం చేసి పంచి కట్టుకుని కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. నేను లోపలికి వెళ్ళేసరికి లోపల తులసి కోట చుట్టూ వాళ్ళ ఆవిడ ప్రదర్శనం చేస్తోంది. ఇక్కడ సిగరెట్ అక్కడ తులసి. సో అక్కడ కూర్చుని మేము పుస్తకం కూడా తీసుకెళ్ళా. ఇప్పటికీ ఆయన హ్యాండ్ రైటింగ్ తో
మేము నా కాపీ మీద రాయించుకున్నాను. కరేజ్ ఇస్ ద హైయెస్ట్ వర్చ్యూ అని రాసి సంతకం చేశారు. కరేజ్ ఇస్ ద హైయెస్ట్ వర్చ్యూ, కరేజ్ ఇస్ ద హైయెస్ట్ వర్చ్యూ అని రాసి సంతకం చేశారు ఆయన మా మేము పుస్తకం మీద. ఆయన గుర్తుగా తీసుకున్నారు అనమాట అది. అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ఆయన చాలా విషయాలు చెప్పారు. నేను మార్క్సిజం చదవలేదు, జీవితం ద్వారా స్నేహితుల ద్వారా తెలిసింది అని చాలా వివరంగా ఆయన చెప్పాడు. తర్వాత ఆయన కూడా జ్యోతిష్యం మీద గొప్ప నమ్మకం ఉండేది. నేను అడిగాను ఏంటి మీరు లాగేదంటే ఆయన క్లియర్గా చెప్పాడు. జ్యోతిషం ఏదో హస్తవాసి చెరదోసి చెప్పించుకోవడం కాదు, అది కూడా ఒక శాస్త్రం. ఎందుకంటే వాళ్ళ రిలేషన్స్లో ఎవరికో వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ వచ్చిన విషయం ఎవరో ఎనలైజ్ చేసి చెప్తే దాని ప్రకారం మందులు ఇస్తే తగ్గింది. అది ఈ విషయాలు నమ్మరు ఇప్పుడు ఎవరని చెప్తే. కానీ అది అదాధారంగా నేను రాసి అది వచ్చిన తర్వాత వచ్చిన 10 గంటలు ఇప్పటికీ ఉంది. అది మళ్ళీ ఇప్పుడు మీరు రావిశాస్త్రి రచనా సరస్వం పుస్తకం వేశారు మొత్తం మనస్ ఫౌండేషన్ వాళ్ళు ఎవరు, అందులో కూడా ఉంది. రావిశాస్త్రితో సుధామ వ్యాసం అందులో ఉంది. అందులో క్లియర్గా అని చెప్పిన అంతా అందులో పెద్ద హెడ్డింగ్ కూడా అదే, మార్క్స్ నేను చదవలేదు అని చెప్పి ఆయన పెద్ద రావిశాస్త్రి అన్నట్టుగా 10 గంటల పెద్ద అప్పుడంతా సెన్సేషనల్ హెడ్డింగ్స్ కదా ఎత్తి పెట్టేసారు. గోపాల్ శాస్త్రి చాలా మెచ్చుకున్నారు, చాలా మంచి ఇంటర్వ్యూ పెట్టుకొచ్చారు. అందులో రావిశాస్త్రి క్లియర్గా తన హృదయం వైపు చెప్పాడు. అలాగే శ్రీశ్రీతో చేసిన ఇంటర్వ్యూలో కూడా ఆ సినిమా పక్క చెప్తూనే శ్రీ నవరసాలకి ఒక్కొక్క పాటని కోట్ చేశారు ఆయన. ఆయన రాసిన పాటలే బీభత్సరసనకి ఏం పాట చెప్పాడు, అది ఏదో చెప్పాడు. అది కూడా ఉంది ఆ ఇంటర్వ్యూలో ఉంది మొత్తం యాక్చువల్గా. తర్వాత ఆయన యువకుల భవిష్యత్తు ఎలా ఉంటుంది. తర్వాత అదే ఇంకో క్వశ్చన్ కూడా వేశాను ఏంటంటే, మీరు ఇంత కవిత్వం రాశారు కానీ స్త్రీవాదులు ఇప్పటి దళితవాదులు కూడా మీరు ఏమి వాటి సంవత్సరం సాహిత్యాన్ని రాయలేదన్నారు శ్రీశ్రీ గారు, మీరు దీనికి ఏమంటారు అని చెప్పారు. అంటే ఆయన ఒక మంచి మాట చెప్పాడు. ఒక పెద్ద తాను ఉంటుందయ్యా బట్ట, దాన్ని కత్తిరించుకొని సోఫా కవర్ కుట్టించుకోవచ్చు, ప్యాంట్ కుట్టించుకోవచ్చు, చొక్కా కుట్టించుకోవచ్చు, ఏదైనా కుట్టించుకోవచ్చు. ఒక తాను అనేది విశాలమైన ఇది ఉంటుంది. కాబట్టి నేను ఒక విశాలమైన తాను లాగా నేను చెప్పాను. అందులో ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు దర్శనం. అలాగే నేను రాసిన బిచ్చు వర్ష చేసి అలాంటివి కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ వాటికి ఇచ్చేసిన వాళ్ళు అంటే అనుకుంటాను. కానీ నేను ఆ భావజాలం ఇదిలోనే ఇదే ఉన్నానని చెప్పి ఆయన చెప్పారు. అయితే ఆ మాటలు బాగా గుర్తు. ఆ తాను ఎట్లా వచ్చేయండి అంటే ముక్కలు చేసేస్తున్నాం అన్న భావం కూడా అక్కడ ఉంది. అంటే ఈ వాదాల పేరుతో ఇప్పుడు సాహిత్యంలో కూడా ఈ వాదాల పేరుతో, ఆ వాదం పేరుతో, ఈ వాదం పేరుతో, ఆయుధాల పేరుతో ఇన్ని ముక్కలు అవుతున్నాయి. ఓకే, ఎవరి వ్యక్తిత్వం అనేది ఉండడం ముఖ్యమే, కానీ ఒక సమగ్రత ఎక్కడ? ఏ భావజాలం గౌరవం. ఇప్పుడు విశ్వజనీనం అనేటువంటి భావన ఏదైతుందో సాహిత్యం యొక్క ఉద్దేశం ఏంటి? సహితస్య భావం సాహిత్యం కదా. ఒక విశ్వజనీనత అనేది ఉండాలి కదా. ఆ సాహిత్యం యొక్క ఆ విశ్వ దృష్టి ఉండాలి కదా. ఇది సౌభాతృత్వం, సుమానవ సౌభ్రాతృత్వం అని మాట అంటాం కదా. మరి ఇవన్నీ లేకుండా కేవలం ముక్కలు చేసుకొని ఇప్పుడు మరీ అయిపోతుంది కదా. మనం చూస్తాం లీడర్షిప్ క్వాలిటీ ఎవరికి వాడు నేను ఒక్కొక్క ఇది చేసి ఇది చేసేటువంటి ఇది ఎక్కువైపోతుంది. కాబట్టి ఒక సమగ్రత కోసం చేసేటువంటి కృషి ఉండాలనేటువంటి మాట ఒక ఆయన తోట వినడం నాకు ఎన్నో పేర్లు చెప్తున్నారు. ఒక్కొక్క పేరు చెప్తుంటే ఎంతో సంతోషంగా కొంచెం అసూయ కూడా కలుగుతుంది, ఇంతమంది పేరు కలిసారని. లేదు నిజంగా మీరు అది ఏంటంటే ఒక పక్క సాహిత్యం, తర్వాత రేడియో కూడా ఆకాశవాణిలో చేరడం. మరి విద్వాన్ విశ్వం గారిని, పుట్టపర్తి నారాయణాచార్య విషయాలు చెప్పండి. ఎందుకంటే పుట్టపర్తి నారాయణాచార్య గారు ఏ సమావేశానికి వచ్చారో ఆ రోజే మేము ఆవిష్కరణ జరిగింది. మా మేము పుస్తకం అదే వేదిక మీద ఆవిష్కరణ జరిగింది. తమాషా చూడండి, అదే వేదిక మీద మా మేము పుస్తకం జరిగింది. ఇంకా ఆ రోజు పుట్టపర్తి నారాయణాచార్య గారి చేత శివతాండవం పాడించడం కూడా మాకు గుర్తుంది. శివతాండవం ఆయన స్వయంగా ఆయన వాయిస్ లో వేశారు. ఎందుకంటే యువపార్టీ లహరి పరంపరలు అక్కడితో ఆగిపోలేదు. కావేలేరు ఒక అవధాని గారు చేశారు తప్ప, తర్వాత ప్రతి ఏడాది లహరి పరంపర సాగింది. ఆ తర్వాత పక్ష సమావేశాల ధోరణి తగ్గుతూ వెళ్ళిపోయింది. ఈ ప్రతి ఏడాది లహరి పరంపర ఎక్కువైపోయింది. దాంతో అంటే కొత్త తరం, కొత్త బ్లడ్ తాలింఖానాగా తయారైనటువంటి కుర్రాళ్ళు తెరవాలి. మేమే తయారైన వాళ్ళు ఎవరైతే ఉన్నామో ఇప్పటికీ దాదాపు అలాగే ఉన్నాం అన్నమాట. ఇప్పటికీ మీరు నేనే యువపార్టీ వాళ్ళ స్థాయిలోనే పెరుగుతూ వచ్చింది అనమాట. ఎటు చేయండి అంత ఉధృతంగాను లహరి కార్యక్రమాలు విపరీతంగా చేసుకొచ్చాం. ఇప్పుడు అక్కడైతే శ్రీ విశ్వరాజని అలాగే పెట్టాము. అలాగే కావ్య లహరి, నవి సాహితీ లహరి, ఉపనిషత్ లహరి, అన్ని రకాల లహరులు, అన్ని దాశరథి గురించి, నారాయణ గురించి, అందరి గురించి, అన్ని రకాల అన్ని ఆరుద్ర గురించి అందరు వ్యాసాలు రాశారు. అందరూ వ్యాసాలు రాశారు. దాదాపు లహరి పరంపర విపరీతంగా హాస్యలహరిని చేసాం. హాస్యలహరిలో మునిమాణిక్యం వాళ్ళందరి గురించి రాశాను. నేను యాక్చువల్గా మొక్కపట్టి వారి గురించి నేను రాశాను అందులో వ్యాసం. హాస్యలహరిలో నేను ఒక వక్తగా నేను ఆ హాస్యలహరిలో పాల్గొనే అవకాశం నాకు కలిగింది. మేము ముందు కండక్ట్ చేస్తూ కూడా అలాగే లహరి పరంపర. తర్వాత ఇంకొక 2 మహత్తరమైనటువంటి విషయాలు యువపార్టీ చేసిన ఏంటంటే, రచన అని ఒక సెమినార్ చేసాం. మారుతున్న విలువలు, రచయితల బాధ్యతలు అని అప్పట్లో ఒక ఇది మాట. పరిషత్లోనే అనేక సదస్సులు పెట్టి ఆ రచన పుస్తకం కూడా వచ్చింది. దాంట్లో ఒక్కొక్క టాపిక్ తీసుకుని వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద రైటర్ ఇన్ ద చేంజింగ్ ట్రెండ్స్,
ఇప్పటికి కూడా అవసరం అనిపిస్తుంది. ఇటీవలే కృష్ణా జిల్లా రచయితల సంఘం వాళ్ళు ఎటువంటి మార్పును కోరుకుంటున్నారు? మార్పు పుస్తకం వేస్తారు. నాకు కూడా ఉంది వ్యాసం అందులో. నాది కూడా ఉంది. అందులో మార్పులో ఈ మీడియా మార్పు ఎలా ఉంటుంది, రేడియో టీవీలో ఎలా మారుతుంటారు నా వ్యాసం ఉంది యాక్చువల్గా. చూశాను. అదే సో మా మార్పు ఎందుకంటే వాళ్ళే చెప్తారు. మేము ఒక విషయం మీకు ఎక్కడ కూడా చెప్పాలి ఏంటంటే, మొట్టమొదట వీచికల వాటికంటే రావడానికి ముందు ఆ కృష్ణా జిల్లాకు సంబంధించిన గుత్తుకొండ సుబ్బారావు గారు ఇక్కడ పోస్టర్లో పనిచేస్తుండేవారు. ఆ చేస్తున్నప్పుడు ఆయనే వేకువ పత్రిక పెట్టారు, కేశవారెడ్డి సంపాదకుడిగా. కవి మన కేశవారెడ్డి చెప్తున్నారు. అప్పట్లో యువ కవి సమ్మేళనం జరిగింది అంటే, ఆ కవి సమ్మేళనం జరిగింది అంటే యువకులు ఎవరంటే కేశవారెడ్డి, నేను, సుధామ, గంధం జోయల్ అని ఒక ఆయన ఉండేవారు. తర్వాత గులాం యాసిన్, ఇప్పుడు చాలా మంచి పోయిట్ అతను కూడాను. అతన్ని రైట్స్ లోని అప్పట్లో మీకు తెలుసు కదా, హైదరాబాద్ లో మతకల్లోని వాళ్ళు చంపేశారు. ఎందుకంటే అప్పుడు అతను భగవద్గీతని వచన కవితగా రాస్తున్నాడు. గులాం యాసిన్ భగవద్గీతని వచన కవితగా రాస్తున్నాడు అని చెప్పి ఇదవుతున్న సందర్భంలో ఆయన పనిలో చంపేశారు అతన్ని. నాకు బాగా గుర్తు. గంధం జోయల్ అతను క్రిస్టియన్ యాక్చువల్ గా అతను, కానీ చాలా మంచి అతను మీటింగ్లు పెడుతుంటాడు విడిగా. గంధం జోయల్ కూడా ఈ సభలకి ఓ పక్క కేఎస్కే వెంకటేశ్వర గారిని ఒక అడ్వకేట్ ఉండేవారు. ఆయన మున్సిపల్ కాలనీలో ఆయన చిన్న చిన్న మీటింగ్లు పెడుతుంటారు. అప్పుడు చిన్న చిన్న సంకలనం వేసారు, భావస్వరూపాలను సంకలనం వేసారు. అందులో నాకు అవుతుంది. అక్కడ గుత్తుకొండ సుబ్బారావు గారి వేగు పెట్టే ముందు స్పందన అని ఒక సంకలనం వేశారు. ఆ స్పందన సంకలనం కూడా కుందుర్తి గారి ముందు మాటతో వస్తుంది. అది అందులో కూడా నాకు అవుతుంది. ఇటు అల్లంరాజు వెంకటరావు ఉంటుంది. అందులో అంతేనా ఆచార్య అస్పృశ్యత పూజారి అని అప్పుడు ఒక కవిత ఒకటి. అప్పట్లో ఏంటంటే పురి శంకరాచార్య గారు అస్పృశ్యతను సమర్థిస్తే ఏదో మాట్లాడారని పేపర్ న్యూస్ వచ్చిందన్నమాట. దాని మీద రాసిన పోయం అప్పట్లో స్పందించి ఇది అంతేనా ఆచార్య అస్పృశ్యత పూజారి అని ఒక కవిత రాశారు. ఇక్కడ కూడా శ్రీశ్రీ ప్రభావం కనిపిస్తుంది. అప్పుడంతా పూర్తిగా ఆ ఇదిలోనే ఉండేవాళ్ళు అసలు. ఆ కవిత ఈ దీపం వెలుగా జ్వలిస్తుంది నెలవంకలో కూడా ఆ ఇదిలో వచ్చింది. అది ఆ ఇదిలో రాసుకుంటూ వెళ్ళిన అంటే అభ్యుదయ భావజాలం ఇది ఉన్న అప్పట్లో ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉండే. నేను చెప్తున్నా కదా, తమాషా ఏంటంటే ఆకాశవాణిలో చేరిన తర్వాత చెప్తాను, 83లో జాతీయ కవిగా నేను వెళ్ళాను. ఆకాశవాణి జాతీయ కవి సమ్మేళనం అని ప్రతి గణతంత్ర దినోత్సవానికి ఒక కవి సమ్మేళనం జరుగుతుంది. అది ఏంటంటే ఢిల్లీలో జరుగుతుంది. ఒక్కొక్క భాష నుంచి ఒక్కొక్క కవిని సెలెక్ట్ చేస్తారు. అక్కడ పూర్తి కవి సమ్మేళనం జరుగుతుంది. అక్కడ హిందీ అనువాదాలు చేస్తారు. ఏ స్టేషన్ కి ఆ స్టేషన్ వాటి అనువాదాలు ప్రసారం చేస్తుంది. అంటే మన హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని కూడా ఆ అన్ని కవితలకి తెలుగు అనువాదాలు ప్రసారం చేస్తాయి. ఒకే రాత్రి అంటే 25వ తేదీ రాత్రి మీరు 10ంటికి కవి సమ్మేళనం పెడితే కాశ్మీర్ పెడితే కాశ్మీర్ లో వస్తుంటుంది అదే కవిత, మద్రాసు పెడితే తమిళంలో వస్తుంటుంది, ఇంకోటి వస్తుంది. అలాగే అన్ని భాషలకు అనువాదం చెందేటందుకు తెలుగు భాష నుంచి ప్రాతినిధ్యం వహించే కవి నేను అప్పుడు 83లో. ఒక రేడియో ఎంప్లాయీగా రేడియో ఉద్యోగిగా ఉండి వెళ్ళిన వాడిని నేనే, మొట్టమొదటి వెళ్ళిన వాడిని నేనే ఒక తెలుగు కవిగా 83లో జాతీయ కవి సమ్మేళనం. అప్పుడు తమాషా ఏం జరిగిందంటే డాక్టర్ కుమార్ బేచేన్ అని చెప్పి ఆయన నా కవితని హిందీలో అనువాదం చేశారు. అంటే ఇక్కడ వాళ్ళు అనువాదం చేయడం కోసం మనకు ఒక హిందీ వర్షన్ ఇంగ్లీష్ వర్షన్ ఇక్కడ నుంచి పంపిస్తాం. ఇంగ్లీష్ వర్షన్ హరిప్రసాద్ గారు నాకు చేశారు. హిందీ వర్షన్ రామూర్తి రేణన్ ఉండేవారు ఆయన. హిందీ వాళ్ళిద్దరు ఊరికే చేస్తారు. అక్కడ ఒరిజినల్ పోటీకి ఇస్తారు. మళ్ళీ అక్కడ ఇక్కడ అలాగే అనువాదాలు కవులకి ఇస్తారు, అక్కడ కవులకి ఇస్తారు అన్నమాట. ఆ కవిలో జాతీయ కవి సమ్మేళనానికి నేను 83లో వెళ్ళాను. గొప్ప మార్పు అది కూడా ఏంటంటే ఆ ఏడాది తెలుగుదేశం వచ్చింది. మొత్తం అసలు కాంగ్రెస్ ప్రభుత్వం పోయి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడం, ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ కావడం. అంతవరకు మద్రాసీలు అనిపించేవాళ్ళు అప్పటి నుంచి తెలుగు వాళ్ళు మొదలెట్టారు అక్కడ ఉత్తరాదిని కూడా. అవి ఆ సమయంలో నేను అక్కడ అప్పుడు కూడా అదేంటంటే ఆ పోయం కూడా ఎలక్షన్ల కోసం నేను ఇక్కడ ఉండగా ఎండలో సామాన్యుడు అని రాసిన కవిత అది. ఆ కవిత పేరు కూడా ఆ ఎండలో సామాన్యుడు కవిత కూడా ఎలా రాశానంటే రాహుల్ భరద్వాజ్ గారు అప్పుడు తెలుగు సెక్షన్ చూస్తున్నారు. నేను ఇంకా అసిస్టెంట్ గా వెళ్ళకముందే డ్యూటీ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉండేవాడిని. ఒకసారి గుంటూరు చేసిన శర్మ గారికి ఆరోగ్యం బాగాలేక రేపు రాత్రి ప్రసారం అవ్వాల్సిన కవిత ఇవాళ రాత్రి ప్రసారం కవితకి ఆయన చివరి వరకు వస్తాను చెప్పి పాపం హాస్పిటల్ అంతా రాలేదు. సో రెండో ఒక సమయం మిగిలిపోయింది. అప్పుడు నేను అప్పటికే కవిత రాసిన చెప్పి నేను డ్యూటీ ఆఫీసర్ గా ఉన్నాను. అప్పుడు నా దగ్గరికి సుధామ రాత్రి మనకి ఐదు తగ్గుతుంది, నువ్వు ఒక వెంటనే ఒక కవిత రాయాను రాసేసి అప్పుడే రాసాను. యాక్చువల్గా రేడియో స్టేషన్లో రాసిన కవిత ఎండలో సమయం రాసి ఆ కవిత రికార్డ్ చేసి ఆ రాత్రి ప్రసారం అయిపోయింది. ఇంకో కవిత వరకు ప్రసారం అయింది. అది మాకేంటంటే ప్రతి 3 నెలలకి కవి సమ్మేళన ఆల్ స్టేషన్స్ కలిసి కూర్చుంటాయి.
కూర్చుని ఏం చేస్తాయంటే ఆ ఏ కేంద్రం ప్రచారం చేసినటువంటి కవితల్లోంచి 2 కవితలు వాళ్ళు ఎన్నిక చేసి పట్టుకొస్తారు. ఆ కోఆర్డినేషన్ మీటింగ్ లో మళ్ళీ 2 కవితలు సెలెక్ట్ చేస్తారు. అంటే ఒక భాష ఇక్కడ తెలుగు భాష సంబంధించి హైదరాబాద్ కేంద్రం అన్నమాట. విజయవాడ నుంచి 2 పట్టుకొస్తారు, అక్కడ ఉన్న స్టేషన్ అన్ని పట్టుకొస్తారు. 2 అందుకు చేరిన తర్వాత అన్ని చదివిన తర్వాత అందులోంచి 2 సెలెక్ట్ చేసి అవి ఢిల్లీకి పంపాలన్నమాట. అలాగే ప్రతి 3 నెలలకి అక్కడ 2 చేరతాయి కొన్ని ప్రతి భాష నుంచి. అక్కడ ఫైనల్ గా అక్కడ ఉన్న జడ్జెస్ ఒక కవిత సెలెక్ట్ చేస్తారు మరి చివరిలో. అలాగే ఈ ప్రాసెస్ లో పంపిస్తున్నప్పుడు నా కవిత కూడా మీటింగ్ పెట్టబోతుంటే రాజారాం గారిని వెళ్ళినారు. అరే మన కుర్రాడు చదివాడు కదా, అతను పెడితే అతను కూడా చదువు చూడు పెడతామన్నారు. డైరెక్టర్ గారు చెప్పడంతో భరద్వాజ్ గారు అది కూడా పెడితే బాగుంది అన్నారు. అది పంపించారు. సో పరోక్షంగా మీరు శేషేంద్ర శర్మ గారి కృతజ్ఞతలు చెప్పాలి చెప్పాను. అలాగ వెళ్ళిన తర్వాత దాదాపు అది అలా 1 క్వార్టర్లో వెళ్ళింది. అలాగే 4-5 క్వార్టర్లకు అన్ని వెళ్ళేవి. అప్పుడు అందులో సెలెక్ట్ అయినటువంటి కవిత మాట. అది అప్పట్లో 18 భాషలో 19 భాషలో ఉండేవి. ఇప్పుడు 24 భాషలు అయ్యాయి. డోగ్రీ అవన్నీ ఇప్పుడు చెప్పుడు లేవు. ఆ భాషలోకి అనువాదం చెందింది. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఢిల్లీలో నేను కలిసిమెళ్ళలో పార్టిసిపేట్ చేశాను. ఆ జనవరి 25 రోజు ఆ మొన్నటి రిపబ్లిక్ డే పరేడ్ కూడా ఢిల్లీలో చూశాను. ఆ ప్రసారమైన రోజు ఆ కుమార్ బేచన్ అని నాది హిందీలో అనువాదం చేసిన కవి. ఆ తెలుగు అప్పుడు మనకి తెలుగులో చదువుతాం, కానీ తర్వాత హిందీలో కవి చదివితే కానీ మిగతా వాళ్ళకి అర్థం కాదు కదా. అక్కడ వాళ్ళు ఆ కవి చదవగానే వచ్చి నన్ను కౌలించుకోవడం నాకు బాగా గుర్తుందన్నమాట. బాగుందని చెప్పి ఆ కవి తను 6 పుస్తకాలు ఇచ్చాడు హిందీ. ఇచ్చి నాకు తెలుగు రాదు కానీ లిపి మీద ఒక పుస్తకం ఏమని గుర్తుగా పెట్టుకుంటాను అన్నాడు. పుస్తకం లేదు అది. నేను సంకలనం ఏం వేయలేదు కదా, పత్రికలు రాసుకుంటాను తప్ప బుక్ ఫామ్ లో పుస్తకమే లేదు అసలు. నాకు మొత్తం కవిత్వం సమగ్రంగా ఉండాలి కదా. సుధామ కవిత్వం పుస్తకం లేదు అప్పటికి. ఏదో సంకలనాల్లో ఉండడం, వీచికల్లో ఉండడం అది వేరు. పుస్తకంగా లేదు సుధామ. కవిత్వం అనేది అది కదా. మీరు నాకు మనం కలిసిన కొత్తలో ఒక మాట చెప్పారు, నేను అందరికీ చెప్తుంటాను. ఏంటంటే ఉట్టిగా మనం వారం వారం రాసేవన్నీ దారి పక్కన చెట్ల లాంటివి. ఒక పుస్తకం నేను కవిత రాశాను అలాగే. ఆంధ్రజ్యోతిలో దీపావళి ప్రచారంలో వచ్చింది. దారి పక్క చెట్లు నాటుకుంటూ పోవడం తప్ప ఒక తోటగా ఏర్పడినటువంటి వాడిని. నా కవితలు అన్ని పత్రికల్లో వచ్చాయి కానీ అప్పటికే చాలా పత్రికలు అన్ని వచ్చాయి కానీ ఒక పుస్తకంగా రాలేదు. అదొక ల్యాండ్ మార్క్ లాగా. అందుకని చాలా మంది తర్వాత వాళ్ళు కూడా చెప్పాడు పుస్తకం ఏంటి, ఆ పుస్తకం ఏంటి అని కుర్రాళ్ళకి చాలా మంది చెప్పాడు. చాలా మంది చెప్పాను అలా మాట. అప్పుడు అలాగా చేసినప్పుడు 80 వచ్చేసరికి కవిత ఒక ట్రెండ్ మారిపోయింది పూర్తిగా. 1980 వరకు రాసిన కవిత్వానికి 80 నుంచి ఒక పూర్తిగా మారిపోయింది. ఒక రకమైన ట్రెండ్ అన్నమాట. అప్పుడు ఇంకా అసలు వేయడం అనవసరం ఉంటే అప్పుడు లేదు లేదని చెప్పి వీర్రాజు గారి అది కూడా పూనుకొని నా మొత్తం పట్టుకెళ్ళి వీర్రాజు గారి చేతికి ఇచ్చా. నిజం చెప్పాలంటే అగ్ని సుధా అని నా కవితా సంకలనం ఆయనే బొమ్మ వేశారు. ఆ కవితలన్నీ ఆయన సెలెక్ట్ చేసినవే. నిజం చెప్పాలంటే ఆయనకి నచ్చినవి, నాకు నచ్చినవి అంటే కూడా ఆయనకి నచ్చినవి అందులో ఎక్కువ ఉన్నాయి. అగ్నిసుధా అని అది కవితా సంకలనం, నా మొట్టమొదటి కవితా సంకలనం. నా సమగ్ర కవితలతో వేసినటువంటి 90లో వచ్చినటువంటి అగ్ని కవిత. తమాష అంటే ఆ సంకలనం వేసిన వెంటనే దానికి ముందు మాట్లాడాలంటే నాకేం ఇష్టం లేదు. పీఠికలు ఏం లేవు, దానికి పీఠిక ఉండదు. దానికి ఆవిష్కరణ సభ కూడా జరగలేదు దానికి. అయితే వడ్డేపల్లికి ఇష్టం పాపం మంచి కవి, ఆయన ఈ మధ్య పోయారు ఆయన కూడా. వడ్డేపల్లికి ఇష్టం ఒక సంస్థ ఉండేది, కలహంస అని ఒక సంస్థ ఉండేది. ఆ కలహంస సంస్థ తరఫున దానికి అవార్డు ప్రకటించారు. సో ఆ అవార్డు సమావేశం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగినప్పుడు నారాయణ రెడ్డి గారి చేతులుగా సన్మానం. ఆ పుస్తకం మీద అప్పుడు మాట్లాడింది గోపి గారు. ఎన్ గోపి అఖిల్ సుధా పుస్తకాన్ని పరిచయం చేస్తూ మాట్లాడారు. కేవీ రమణాచారి గారు అధ్యక్షత వహించారు. నారాయణ రెడ్డి గారు ఆవిష్కరణ సన్మానం చేశారు నాకు. అది అయిన తర్వాత సరిగ్గా జరిగిన కొన్నాళ్ళకే నాకు అంతవరకు ట్రాన్స్మిట్ ఎగ్జిక్యూటివ్ ఉండేవాడిని. నాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా ప్రమోషన్ వచ్చింది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా ప్రమోషన్ వచ్చిన తర్వాత నన్ను విజయవాడకి పోస్ట్ చేయడం జరిగింది. విజయవాడకి వెళ్లే రోజు నేను పొద్దున ప్రాంతీయ వార్తలు ఏంటంటే అగ్నిశోధ కవితా సంకలనానికి ఉమ్మడి సిటీ సాహిత్య అవార్డు వచ్చిందని కడప వాళ్ళు ప్రకటించారని. ఉమ్మడి సిటీ సాహిత్య అవార్డు వచ్చిందని కడపలో రాధే అని చెప్పి అతను. అనంతపూర్ నాది 3వ పుస్తకం. వాళ్ళ అవార్డు పెట్టిన తర్వాత నాది 3వది. అంత ముందు అఫ్సర్, నా తర్వాత అఫ్సర్కి ముందు వచ్చిందో సౌభాగ్య అఫ్సర్ నేను అనుకుంటా వరుసగా వచ్చింది. నా పుస్తకానికి ఇచ్చారు. అది ప్రాంతీయ వార్తలో తెలుసుకోవడం నాకు అవార్డు వచ్చింది. నేను విజయవాడలో జాయిన్ అయిన తర్వాత వెళ్ళి కడపడి జానమద్ది హనుమ శాస్త్రి గారి చేతుల మీదుగా ఆ అవార్డు తీసుకునేటువంటి అవకాశం వేమన లైబ్రరీలో ఆ పుస్తకం తీసుకునే. సో అగ్నిసుధ ఆ సంకలనం వచ్చింది. ఆ మొట్టమొదటి నా కవితా సంకలనం అగ్నిసుధ. అలా వివిధ పత్రికలు వచ్చినవన్నీ వీర్రాజు గారి ముఖ చిత్రంతో ఆయన వచ్చింది. దానికి చాలా మంచి సమీక్షలు వచ్చాయి. సరే క్రిటిసిజంగా వచ్చింది. అంటే ఎంతో విఫల భావాలు ఉన్నాయి దీంట్లో. ఇది అన్న కడియాల రామన్ అంటే వాళ్ళన్న ప్రతి చోట ఎక్కడ అడిగి అనే మాట ఎక్కువ ఉంటుంది, అన్న సందర్భాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ ఇచ్చారు. కానీ మంచి పోయమ్స్ వచ్చాయి. ఈ మన సాహిత్య అకాడమీలో చేరిన పోయం కూడా అందులో చేర్చాం. ఎండలో సామాన్యుడి కవిత అందులో ఉంది. అవన్నీ అలాగా ఇదే అనమాట.
సో నాకు ఆ అగ్నిశోధ నన్ను కవిగా నిలబెట్టింది. ఆ అగ్నిశోధ వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కవిత్వం చాలా పత్రికలు రాసుకోవచ్చు. ఎటొచ్చింది మీరు అన్నట్టు ఏంటంటే విభిన్నమైనటువంటి వాళ్ళకి వ్యాసాలు, ఒక పక్క పుస్తక సమీక్షలు, ఒక పక్క కథలు తక్కువ అనుకోండి, ఈ కార్టూన్లు, కాలమ్స్. ఈ కాలమ్స్ పరిచయం కూడా ఎలా జరిగిందంటే, సరే బంగారపల్లి లాంటి చుక్కాల్లో నేను పెట్టుకొని వెళ్ళడం అనుకోండి, నేను ఆకాశవాణిలో పనిచేస్తున్న రోజుల్లోనే ఒక ఆంధ్రభూమి నుంచి రామ్లాల్ అని ఒక ఉప సంపాదకులు ఆయన ఓ రోజు శనివారం నా దగ్గరికి వచ్చారు. వచ్చి మా ఎడిటర్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారండి అన్నారు. ఆయన ఎవరు నాకు తెలియదయ్యా. తమాషా ఏంటి, మాకు ఎప్పుడు కూడా పత్రికలకి పోస్టులో పంపడం తప్ప ఎడిటర్ పరిచయాలు వెళ్ళాలి లేదు కదా. పత్రికలో పోస్ట్ చేయడం, ఆంధ్రప్రభ చేయడం, వచ్చిందో లేదో చూసుకోవడం, కోటిలో ఒక మార్కెట్ ఉండేది, లేకపోతే మలకపెట్టి ఉండే అక్కడ వెళ్ళి కొత్త వారం ఆంధ్రప్రభ రిలీజ్ అవగానే వెళ్ళి మెల్లిగా చూసి పడితే కొనుక్కోవడం, లేకపోతే డబ్బులు కూడా కదా కొనలాంటి కొనుక్కోవడం చూసి నా కార్టూన్ వచ్చిందో కొనుక్కోలేక పోస్టులో వచ్చేది. ఆంధ్రప్రభ ఏంటంటే ప్రాంప్ట్ గా నా కార్టూన్ పడిందంటే బుధవారం నాడు పోస్టులో కాపీ వచ్చేది, శనివారం నాడు దాని తాలూకు డబ్బులు వచ్చేది, ఎంఓ వచ్చేది. 5 రూపాయలు అంటే ఎంఓఏ, 5 రూపాయలు దాటితేనే చెక్కులు, 5 రూపాయలు అప్పట్లో 5 రూపాయలు ఎంబమాట ఆ ఎంబ వచ్చేది. అలాగే ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, అప్పట్లో మహిళ, వనితా జ్యోతి, రకరకాల పత్రికలు, ఇన్ని పత్రికలు. ఏ పత్రిక ప్రతి వారం నా కార్టూన్ చాలా వచ్చేప్పటి దాదాపు ఒక 800 కార్టూన్లు వేసి ఉంటా. ఎంవీఆర్ శాస్త్రి గారిని కలిసి అదే ఆ రామ్లాల్ గారు చేస్తే అదే ఇలా పత్రికలు ఎట్టిన కాలం నాకు అలాంటిది. ఆయన ఎవరో నాకు తెలియదు అంటే, లేదండి ఆయన ఏదో మార్పులు చేద్దాం అనుకుంటాం, ఒకసారి మిమ్మల్ని రమ్మన్నారు. గోళ శాస్త్రి గారిని మా సమావేశాన్ని తీసుకురావడానికి గుర్తుంది, యువభారత సమావేశానికి నేను దగ్గరుండి తీసుకురావడం, ఆయన చేత మాట్లాడించడం గుర్తుంది తప్ప ఇప్పుడు పత్రికలకు వెళ్ళడం లేదు. ఫస్ట్ టైము ఆంధ్రభూమి కార్యాలయానికి ఆ రామ్లాలే ఒక శనివారం నాడు వచ్చి నన్ను తీసుకెళ్ళాడు. అప్పుడు డ్యూటీ ఆఫీసర్ కదా, శనివారం ఉద్యోగం, మిగతా వాళ్ళకి సెలవు, మాకు షిఫ్ట్లో కాబట్టి వచ్చాను నేను. అక్కడ తీసుకెళ్ళాడు. చూస్తే అక్కడ ఎంవీఆర్ శాస్త్రి గారు పరిచయం చేసి ఇలాగ. సో అప్పుడు ఆయన చెప్పామంటే ఇలాగేదో రకరకాల ఎడిట్ పేజీలో మిడిల్ కాలం ఉంటుంది మాకు, అందులో మీరు కొంచెం మీకు హ్యూమర్ అది కూడా, కార్టూన్ అది కూడా ఉంది కదా, మీరు ఏదో లైట్ గా ఒక చిన్న మీరు కాలం రాస్తే బాగుంటుంది అని అంటే, సరే అండి ఆలోచిస్తాను, ఇది ఒకటి 2 రాసి పట్టరండి అన్నారు అనమాట. సరే ఒకటి 2 రాసి పట్టుకొచ్చా. అప్పుడే నాకు అనుకోకుండా పేరు స్ట్రైక్ అయింది. అంటే నాకు ముందు నుంచి చుక్కలు పెట్టి ఏదో జోకులు చేయడం అలవాటు కదా. సంస్కృతి, సాహిత్యం, రాజకీయాలు, వీటి మీద వారం రాద్దాం దేశంలో సంసారాలు, చుక్క ఉంటుంది, సా చుక్కలు, రా చుక్కలు, సంసారాలు. అలాగా ఆంధ్రభూమిలో ఒక అది ఆయన చిన్న అడ్వాంట్ కూడా ఇచ్చారు, నాకు బాగా గుర్తుంది. కొత్త శీర్షిక ప్రారంభం అనేది ఇచ్చారు. అది వారం మంగళవారం అయితే మొదట్లో వచ్చాయి, తర్వాత కొనాలి శనివారం మంది. దాదాపు 15 సంవత్సరాలు నడిపింది. మధ్యలో ఒక ఏడాది ఏదో గ్యాప్ వచ్చింది, ఎందుకంటే ఆయనకి ఏదో డౌట్ వచ్చింది, ఏదో ఒక ఆర్టికల్ సందర్భంగా ఏదో ఇది వచ్చింది. ఆయన మళ్ళీ వద్దన్నారండి అని ఎవరో అన్నారు. ఈయన సంతోషం ఉన్నాడు కూడా నాకు తెలుసు, సంతోష్ కుమార్ ఎవరు ఉన్నారు, వద్దన్నారండి. సరే మళ్ళీ తర్వాత ఎందుకు మానేశారు అన్నాడు ఒకసారి, ఏదో పెడితే ఏమనంటే వద్దన్నారు వాళ్ళు రాయన్నారు. మళ్ళీ కంటిన్యూ అయింది. అలాగే ఒక ఏడాది గ్యాప్ వచ్చింది, దాదాపు 15 సంవత్సరాలు తప్పినట్టు. అయితే ఆ నడుస్తున్నప్పుడు ఆ కాలం మంచి బాగా ఇది వచ్చింది సంసారాలకి. నాకు బాగా గుర్తుంది. ఆ సంవత్సరాలు చదువుతూ డివి నరసరాజు గారు నాకు ఉత్తరం రాశారు. ఆయన అక్షాంతలాన్ని ఈనాడులో రాస్తుంటారు. నువ్వు కూడా నాలాగే భావంలో ఉన్నట్టు వాళ్ళని ఉందో ఇప్పటికీ ఉంది నా దగ్గర. చూశాను నీ సంసారాలు చాలా బాగా రాస్తున్నావు అని చెప్పి ఆయన డివి నరసరాజు గారు రాయడం గుర్తుంది. అప్పుడు అది చూస్తున్నప్పుడు మా మిత్రుడు, మా సలీంనగర్ లో నాళేశ్వరం శంకరం, ఇప్పుడు తెలంగాణ రచయిత కవి అధ్యక్షుడు, ప్రఖ్యాత కవి, తెలంగాణ రచయిత అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం చాలా కలుస్తుండేవాడు. అప్పట్లో చాలా ఇదిగా ఉండేవాడు. వాళ్ళకి మంజీరా రచయితల సంఘం ఉండేది కదా, మంజీరా సంఘం వెళ్ళి తుంటుండేవాడు. శివారెడ్డి గారు, నేను, దేవిప్రియ ముగ్గురు అంటుండేవాడు. అక్కడ అది కూడా చెప్పాలి మీకు. మళ్ళీ ఆ ప్రజాతంత్ర తర్వాత దేవిప్రియ గారి చేతికి వచ్చింది ఎడిటర్ గా. ఆయన మొదట దేవిప్రియ గారు ప్రజావాహిని అని వడ్డెంపూడి హనుమంతరావు గారి పత్రిక ఒకటి ఉండేది గుంటూరు నుంచి. ఒక కుర్రా ఎడిటర్ గా ఆయన హైదరాబాద్ వచ్చాడు దేవిప్రియ. ఆ దేవిప్రియ వచ్చి అక్కడ న్యూ సైన్స్ కాలేజ్ దగ్గర చిన్న ప్రెస్ ఉండేది, అక్కడ ఉండాడు. ఆ ప్రజావాహినిలో కూడా పొలిటికల్ కార్టూన్ నేను వేసాను. రాజా కాలం రాశాను. కృష్ణా ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ జరిగింది అప్పుడు, దాని మీద పెద్ద వ్యంగ్య రచన రాశాను. ఆ దేవిప్రియ అప్పట్లో మొదటి కాలం ఇచ్చాడు. మొదట్లో ఆ మొదట్లో 1-2 రాశాను. వ్యాసాల్లో రాస్తుండేవాళ్ళు ఎక్కువ కాలం అంటాడు. తర్వాత ఈ సంసారాలు 15 సంవత్సరాలు నడవడం అనేది ఒక యూనిక్ ఇది చెప్పండి. ఇంకా అక్కడి నుంచి అంటే ఒక పక్క ఇంకో పజిల్స్, అదొక ఇదొకటి. శ్రీశ్రీ గారి 11వ ప్రేళిక మోజుతో ఇది అనమాట. ఏంటంటే శ్రీశ్రీ గారి 11వ ప్రేళికతో నాకు ముందు ఇన్స్పిరేషన్. అది కూడా ఏంటంటే ఒక చోట ఆయన పిల్లి లేని పెనతల్లి వికారంతో కూడితే గరుత్మంతుడి తల్లి అని ఇచ్చాడు. అది క్లూ మాట.
పిల్లి లేని పెనుతల్లి వికారంతో కొడితే గరుత్మంతుడి తల్లి. పిల్లి లేని పెనుతల్లిలో పెళ్లి తీసేయండి నత, వికారంతో కుడితేది ముందు చేస్తారనమాట వినత గరుత్మంతుడి తల్లి. అలా కాదన్నమాట. అది అలాంటివి ఇన్స్పైర్ చేసేవాడు. సో మనం ఇలాంటివి ఏదో క్రియేట్ చేయకూడదని చెప్పి అలాగ పజిల్స్ తయారు చేయడం అన్నట్టు. ఫస్ట్ చుక్కాన్లో కొన్ని పజిల్స్ ఇచ్చా, తర్వాత హాస్యప్రభ అనే పత్రిక వచ్చేది అప్పట్లో. హాస్యప్రభలో ఒక పజిల్స్ ఇచ్చారు. తర్వాత ఆంధ్రభూమిలోనే మాటాట అని చెప్పి డైలీ పజిల్. ఓ పక్క మా పెద్దపట్ల సుబ్బరామ గారు కొన్నాళ్ళు నడిపేవారు ఆంధ్రప్రభలో. ఆయన ఆంధ్రప్రభలో నడుపుతున్న కాలం నేను ఆంధ్రప్రభలో నడిపేవాడిని. ఆయన ఆంధ్రప్రభలో వచ్చినప్పుడు నేను ఆంధ్రప్రభలో నడిపేవాడు. దాదాపు డైలీ పజిల్స్. నేను కూడా దాదాపు తెలుగులో ఒక 10,000 పజిల్స్ నేను వేసి ఉంటాను. ఇప్పటికీ సహరి లాంటి అంతర్జాల పత్రికలు నాకు పజిల్స్ నడుస్తాయి. పుస్తకం లాగా వేరేది ఒక్కటే పుస్తకం మాటాట అని ఒకటి వేసాను. తర్వాత హాస్యానందం పత్రిక ఇప్పుడు నడుస్తుంది, వాళ్ళు ఒక పుస్తకం వాళ్ళు వేశారు ఒకటి. మాటాట అని ఒక పుస్తకం ఇక్కడే ఉంది. అది ఒక 7 గళ్ళ పుస్తకం ఇది మాటాట అని ఒక సరదాగా వేసిన ఒక పుస్తకం. అది బాగా వెళ్ళిపోయాయి పుస్తకాలన్నీ కూడా, ఈ మాటాట కూడా వెళ్ళిపోయాయి. అయితే పుస్తకంగానే పజిల్స్ అంటే వేయకపోవడానికి కారణం ఏంటంటే అందులో ఇచ్చేటువంటి ఆధారాలు అప్పటి ఆ వారానికి సంబంధించినవిగా ఉంటాయి ఎక్కువ. అంటే రేపు రాబోయే పండగ ఏదో ఉంటుంది అనుకోండి, పుస్తకంగా వేస్తున్నప్పుడు రేపు రాబోయే పండగ అంటే ఏం కుదురుతుంది ఈ వారంలో. అలాగే నాకు దాదాపు ఏంటంటే ఆంధ్రభూమి వీక్లీలోను, ఆంధ్రభూమి డైలీలోను, జాగృతి పత్రికలో చాలా నడిపాను. 16 సంవత్సరాలు నడిపాను. అలాగే నమస్తే తెలంగాణ, నవతెలంగాణ పేపర్లో నడిపాను. అలాగే విజయక్రాంతి అనే పత్రిక ఉండేది, అందులో నడిపాను. కాలమ్స్ కూడా ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రభలో కూడా కాలం నడిపాను. బుధవారం ఆంధ్రప్రభలో ఇలా సంస్థలాగా పేరు లేదు కానీ రెగ్యులర్గా కాలమ్స్ రాసేవాడిని. బుధవారం ఏదో ఒక ఆర్టికల్ రాశాను అనమాట. దానికి హెడ్డింగ్ ఏం పెట్టలేదు. దాదాపు ఒక 5-6 ఏళ్ళు నడిచినట్టు కూడా. దానికి రెగ్యులర్గా శేఖర్ అని మంచి ఆర్టిస్టుడు ఉండేవాడు, అతను వేసేవాడు బొమ్మలు, చాలా వాటికి బొమ్మలు వేసేవాడు. మన ఆంధ్రభూమిలో కూడా మృత్యుంజయ బొమ్మలు వేసి ఉండేవాడు. సరే మన కోవిల్ సంతోష్ లాంటి వాళ్ళు అంతా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా బాగా నడిచినటువంటి వ్యవహారం. అప్పట్లో ఆంధ్రభూమి వీక్లీ తర్వాత ఏజ్ లక్ష్మి గారు ఉండేవారు. ఆవిడ కూడా అందులో 10 అందులో పజిల్స్ నడపడం, అందులో కాలమ్స్, అందులో ప్రైజెస్, అందులో విశేషంగా వచ్చిన పజిల్స్, వెరైటీ పజిల్స్ ఆంధ్రభూమి వీక్లీలో చేశాను చెప్పాలి. ఎందుకంటే రామాయణ పథం అని రామాయణం మీద పజిల్ చేసాం. అది చాలా బాగా పాపులర్ అయింది. ఒక 90 వారాల పాటు. అంటే ఆ ప్రశ్నకి సమాధానాలు రాసుకుంటూ పెడితే మొత్తం రామాయణ వచ్చేస్తున్నట్టు మొత్తం. దానికి చాగంటి కోటేశ్వరరావు గారు ఆశీర్వచనం ముందు మాట రాశారు కూడా. అది పుస్తకం వేసాం, రామాయణ పథం పుస్తకంగా వేసి ఆ పజిల్స్ పుస్తకం అంతా కూడా. అంటే ఆ 5 ప్రశ్నలు ఉంటాయి, వాటి సమాధానాలు చివరిలో ఉండేవాడు. ఆ సమాధానాలు చదువుకుంటూ పెడితే మొత్తం రామాయణ కథ అంతా చదువుతున్నాడు. ఆ రామాయణ పథం అనేటువంటి పజిల్ రూపంలో బాగా ఇదేది. తర్వాత భారతం అనేది మొదలెట్టంగానే మధ్యలో పత్రిక ఆగిపోవడంతో మంత్లీ ఆగిపోయిన తర్వాత ఎవరో వేరే వాళ్ళు చేశారు, భారతం వేరే వాళ్ళు తర్వాత చేశారు. చాగంటి కోటేశ్వరరావు గారు అప్పుడే రాశారు ఆ ముందు మాటని. ఇలాంటి మిగతా పురాణాల మీద కూడా ఇలాంటి పజిల్స్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఆశీర్వచనం దాంట్లో రాశారు. అట్లాగా ఇది పజిల్స్ ఒక పద్ధతిలో నడిచింది. అయితే ఏదైనా కూడా నాది ప్రధానంగా కవిత్వమే ప్రధానం. అయితే మీరు ఇందాక శేషేంద్ర శర్మ గారి ప్రస్తావన తీసుకొచ్చారు, వారిని తర్వాత కలిసారా? వారు చాలా కాదు. ఎందుకంటే ముఖ్యంగా నాకు ఇంకా గొప్ప అవకాశం ఏంటి లభించిందంటే జాతీయ అసెంబ్లీ అనుభవంలో నేను పాల్గొన్నాను కదా. నేను కార్యక్రమ నిర్వహణాధికారి అయిన తర్వాత తెలుగు అనువాదాలు ఇక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమం బాధ్యత నాకు అయింది. అంటే అన్ని భాషలో తెలిగిన కవితల అనువాదాలు తెలుగులో చేయించి ప్రసారం చేయాలి. అక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా తెలుగు విభాగాన్ని నేను చాలా కాలం చూడడం వల్ల దాదాపు ఒక 10 ఏళ్ళు ఆ జాతీయ అసెంబ్లీలో తెలుగు అనువాదాలు నేను చేయించాను. ఆ తెలుగు అనువాదాలు చేయించినప్పుడు ఏ కవిత ఏ భాష కవిత ఎవరు అనువాదం చేయాలని మేమే నిర్ణయిస్తాం, మేమే ప్రపోజ్ చేస్తాం. డైరెక్టర్ గారు సంతకం పెడతారు, ఎవరి చేత ఏది చేయించాలన్నది మా నిర్ణయం అన్నమాట. కాబట్టి అప్పుడు రెగ్యులర్గా సంస్కృతం విబిఎల్ నరసింహరావు గారు ఏదో కొంత మారుతున్నా విబిఎల్ నరసింహరావు గారు ఉండేవారు, నారాయణ రెడ్డి గారు, శేషేంద్ర గారు, బోయి భీమన్న గారు, హేమా హిమేలైన కవులంతా కూడా వీళ్ళందరినీ ఆ జాతీయ సమ్మేళనంలో అనువాదాలకి పిలిచేవాడు అనమాట. అదొక పెద్ద ఎక్స్పీరియన్స్. వాళ్ళందరి చేత వాళ్ళకి ఆ కవిత పంపడం, ఇంగ్లీష్ హిందీ అనువాదం ఇవ్వడం, దాన్ని తెలుగులో చేయడం, కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవడం, వాళ్ళు రికార్డింగ్ చేయడం, పిలిపించడం, దాన్ని రికార్డ్ చేయడం, దాన్ని మొత్తం మళ్ళీ కంపోజ్ చేసి దాన్ని మొత్తం ఒరిజినల్ పోయం కొంత వినిపిస్తూ దాన్ని ఫేడ్ అవుట్ చేస్తూ తెలుగు కవిత వస్తుంది. అలాగ ప్రచారం చేయడం అన్నమాట. మొత్తం తెలుగు కవిత చివరిలో ప్రతి ఏడాది వచ్చే తెలుగు కవితను మళ్ళీ చివరిలో పెట్టి ప్రచారం చేయడం. దాదాపు ఒక 10 ఏళ్ళు చూశాను. కాబట్టి ఆ కవి సమ్మేళనాన్ని నేను అప్పుడు స్టేషన్స్ మామూలుగా కవి సమ్మేళనానికి ఇంటర్వ్యూలకి పిలవడం పేరు, వీటికి కూడా పిలిచాను. ఎందుకంటే చెప్పాను విశ్వనాథ భారతి సత్యజయంతి మీద చేసినప్పుడు శేషేంద్ర గారి కూడా ప్రసంగం చేశారు విశ్వనాథ సత్యనారాయణ మీద విజయవాడలో. యాక్చువల్గా
అప్పుడు ఈ కవిత ప్రోగ్రామ్స్ కి వీళ్ళందరినీ పిలుస్తుండేవాడిని, కవితంగా ఇంటర్వ్యూలకు పిలవడానికి వాళ్ళందరినీ చేస్తూ అలాగే శేషాచలం కూడా పాల్చొంది. నాకు ఇంకా బాగా గుర్తున్న ఒకే ఒక విషయం ఏంటంటే, అంటే మనం ఇప్పుడు పెద్దలు లేరు చెప్పుకోవాలంటే ఎలా ఉంటుందంటే, ఒకసారి శేషాచలం గారు ఫోన్ చేసి, అంటే మాకు ఆకాశవాణి ఎప్పుడు పారితోషికాలు ఇవ్వడమే, చాలా దాని ద్వారా ప్రతి కవిని ప్రోత్సహించింది, ప్రతి రచయితని కళాకారుని ప్రోత్సహించడం, బాగా చెక్కులు వెంటనే రికార్డ్ అయిన వెంటనే చెక్ ఇచ్చేవాడు. డబ్బు కన్నా ఆకాశవాణిలో వస్తుందంటే పేరు ఉండేది, అయిన వెంటనే డబ్బు కూడా ఇచ్చేవాడు. అండ్ అలాగేంటంటే అయితే ఏంటంటే దానికి ఒక గ్రేడింగ్స్ ఉంటాయి అన్నమాట. మేము డ్యూటీ ఆఫీసర్గా వచ్చేటప్పుడు గ్రేడింగ్స్ వేస్తుంటాం. ఒక ప్రోగ్రామ్ అయినప్పుడు దానికి బి హై అని గ్రేడ్ ఇవ్వాలి. ప్రతిరోజు మొన్నటి పొద్దున మీటింగ్ లో ఆ గ్రేడింగ్ మీద చర్చ జరుగుతుంది. ఆ కవితను విన్నవాడు మీద డైరెక్టర్ విన్నవాళ్ళు ఎవరో, ఎందుకు బి ఇచ్చారు, బి హై కదా, చాలా బాగుంది కదా అంటే బి హై, అదే ఎందుకంటే బి హై ఇచ్చారు బి అంటే చర్చ చేసి దాన్ని చేసేవాడు అన్నమాట. మళ్ళీ రేపటి కార్యక్రమం అంటే ఆ మీటింగ్ తప్పకుండా అటెండ్ అవ్వాలన్నమాట. అలాగా ఈ డ్యూటీ ఆఫీస్ ఇచ్చిన గ్రేడింగ్లు ఒక 10 బి ఉన్నవాడికి B+ వస్తే వాడు ఇంక్రిమెంట్ ఇస్తారన్నమాట ఆ రైటర్, ఆ కవికి. అంటే వాళ్ళ ఫీజు ఏదో అంతకుముందు ఏదో ఆ రోజుల్లో 250 ఇస్తే 350 చేస్తే అలా ఉండేది అనమాట. అది డైరెక్టరేట్కి మేము రాయాలన్నమాట. వీళ్ళందరికీ బిహే ఈనాడు వచ్చింది కాబట్టి వీళ్ళకి పంపిస్తున్నాం అని చెప్పి. అయితే ప్రత్యేకంగా కొన్ని వేరే ఉండేవి, వైస్ ఛాన్సలర్స్ పోస్టులు అలాంటి ఉన్నారు. అలాగే ఒకసారి శేషాచలం గారు సరదాగా ఫోన్ చేశారు అనమాట. చేసి, సుధామా నారాయణ రెడ్డి గారికి 750 ఇచ్చో, నాకు 500 ఇచ్చారు ఏంటి అంటే, సార్ అక్కడ ఆ విభజన కాదు, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఎందుకంటే మా మహతిలోనే రచనలోనే వ్యాసం గోరదశ గారు రాశారు, కృష్ణశాస్త్రికి చరుబాల కృష్ణయ్యకి ఒకటే రేట్ వ్యాసం మొదలెడతాడు ఆయన యాక్చువల్గా. అలాగే రేడియో ఇది అంటే అప్పుడు చెప్పారు, లేదండి కేటగిరీ ఉంటుంది, ఫీజు కేటగిరీ, వైస్ ఛాన్సలర్స్ కి ఇంత ఇవ్వాలని ఉంది, తర్వాత 1000 రూపాయలు చేసి 750 కాబట్టి ఆ దృష్టితో మీకు ఇచ్చింది తప్ప అంత మేము తక్కువ ఆయనకి మీకు అంటే. అలాగే ఇంకొక తమాషా ఏంటంటే, దాశరథి గారు ఇంకా కళాప్రపూర్ణ వచ్చినప్పుడు ఒకసారి ఫోన్ చేశారు, సుధామా నాకు కళాప్రపూర్ణ వచ్చింది, కళాప్రపూర్ణ కూడా డాక్టరేట్తో సమానం లేదు యాక్చువల్గా, కాబట్టి ఇప్పుడు సినిమా వాటిని ప్రచారం చేస్తుంటావు కదా, డాక్టర్ సి నారాయణ రెడ్డి అన్నట్టుగా డాక్టర్ దాశరథి అని అనౌన్స్ చేయించు అన్నాను. నేను చెప్పాను, లేదు సార్, ఆకాశవాణి రూల్స్ ప్రకారం ఎవరైతే సిద్ధార్థ గ్రంథాలు రాసి డాక్టరేట్ పుచ్చుకున్నారో వాళ్ళకే డాక్టరేట్ అన్నది మిగతా చోటకి అనకూడదండి. అయినా దాశరథి అన్న 4 కష్టాల్లో ఉండే మాటకి దాశరథి అంటే ఏం బాగుంటుంది సార్ అంటే, అంతేనంటావా? నిజంగానే కదా, డాక్టర్ దాశరథి ఎందుకు సరే అంతేనంట. అంటే ఎంత సౌదర్యం అంటే వాళ్ళతో కూడా, అంటే మనిషి తత్వం అనేది, అంటే అంత సౌదర్యం అండి వాడు, అంత చక్కగా ఇచ్చేసేవారు. ఆ ఇదిలో అంత ఇదిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆకాశంలో పనిచేసిన ఆయనకి తెలుసు కదా. ఇప్పుడు చాలా మారిపోయి, కానీ అప్పట్లో నిజంగా చాలా మందికి ఆ డాక్టరేట్ ముందు పెట్టుకునేవాళ్ళు, ఏదో దాని పెద్దాన్ని కూడా మేము చేస్తే ప్రసాదం చేసేవాళ్ళం కదా. ప్రతి వాళ్ళు కూడా డాక్టరేట్ ముందు ఉన్నట్టు రాసుకునేవాళ్ళు అనమాట. లేదంటే సిద్ధాంత గ్రంథం ప్రకారం వాళ్ళు ప్రతి చేసి అకాడమిక్ గా డాక్టరేట్ అయితే డాక్టరేట్, లేకపోతే మామూలు డాక్టర్ అయితే ఆ డాక్టర్, అంతే తప్ప మిగతా వాటికి డాక్టర్ పెట్టడానికి లేదు. అంటే నారాయణ రెడ్డి గారితో మీకు సన్నిహిత సంబంధం? చాలా సన్నిహితం. ఎందుకంటే 3 విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే ఆయన దగ్గర నేరుగా చదువుకోవడం, యువభారత సమావేశాల కాలంలో చెప్పాను ముందు కూడా చాలా మీకు చెప్పాను, యువమతి లిఖిత పత్రిక విషయంలో మీకు చెప్పలేదు అనుకో, దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి. యువమతి లిఖిత పత్రిక నడుపుతున్నప్పుడు నారాయణ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, చెప్పాను యువమతి లిఖిత పత్రిక ఒకే ఒక్క కాపీ చేసిన ఒక 10 రోజులు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషలలో ఉండేది, ఒక 10 రోజులు కోదాటి నారాయణరావు గారి గాంధీ స్మారకం చిక్కడపల్లి లైబ్రరీలో ఉండేది, ఆర్ట్స్ కాలేజీలో ఒక 10 రోజులు ఉండేది. 30 రోజులు నెల తిప్పేసి తర్వాత ఇంటికి తెచ్చుకున్నాడు. అంటే ఒకటే కాపీ. కొన్ని కాపీలు పోయాయి అలాగా, ఎందుకంటే ఒకసారి భాషలోనే ఎవరో కొట్టేసేయడం, బాగుందని పట్టుకోవడం అలా కొన్ని జరిగి, అది కొన్ని ఇష్యూలు పోయాయి. ఒక 8 ఏళ్ళు నడిపోయింది దాని పత్రిక. అలాగా ఆర్ట్స్ కాలేజీ లైబ్రరీలో పెట్టినప్పుడు నారాయణ రెడ్డి గారు 1974లో, సరిగ్గా నా బాగా గుర్తు, 18 జనవరి 1974 వెనకాల ఏం చేసాడు అంటే, మేము పుస్తకం 4 కాగితాలు వదిలిపెట్టడంలో చిన్న పుస్తకం పెట్టేవాళ్ళం, తెల్ల కాగితాలు. అంటే పుస్తకం చదివిన వాళ్ళు, పత్రిక చదివిన వాళ్ళు దాంట్లో వాళ్ళ అభిప్రాయం అనమాట. అలాగే భాషల లైన్లో పెట్టినప్పుడు ఫోల్డర్తో సహా పెట్టేవాళ్ళని చెప్పాను కదా, ఎమ్మెల్యే గారు వెళ్ళి చూస్తుండేవాళ్ళం, అందులో రాశారు వీళ్ళు అభిప్రాయం రాస్తున్నారు అని చెప్పి, అలాగే అందులో రాస్తుండేవారు. ఇలా పెట్టినప్పుడు నేను ఇంటికి తర్వాత వచ్చి చూసుకుంటే అందులో నారాయణ రెడ్డి గారు చేతిరాతతో ఉంది అభిప్రాయం. ఆ సంచిక చాలా భద్రంగా దాచుకున్నాం మేము. చదివి వినిపిస్తారా వారేం రాసింది? ఇంకా ఇది చిన్న పుస్తకాలు చివరిలో పెడతాం అన్నమాట. అందులో ఆయన ఈ పుస్తకంలో, అంటే ఆయన ఏది పెద్ద కాగితం కాదు ఇది, ఈ పుస్తకంలో రాయాల్సిన అవసరం లేదు. ఈ పుస్తకంలో ఇదే కాగితంలో ఆయన కూర్చుని రాసేది, నేటి ముద్రిత పత్రికలు ముఖం చూసుకోదగ్గ అర్థం ఈ లిఖిత పత్రిక, ఇందులో ఉన్నవన్నీ శబ్ద చిత్రాలు, చిత్ర శబ్దాలు,
ఓనాకాలం నా ప్రాణం తీసేసింది. అందులో ఒక ఆర్టికల్ ఓనాకాలం అని ఒక కవిత బి శ్రీరామరెడ్డి నా మిత్రుడు రాసిందన్నమాట. అది చాలా నచ్చింది ఆయనకి. ఓనాకాలం నా ప్రాణం తీసింది సజీవ రచన అని. సేముషి ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు సుధామ అని. అది గొప్ప సర్టిఫికెట్. అది ఎవరు ఆయనంతటా ఆయన అంటే అది ఎంత ఎంత హృదయంతో ఆయన అనమాట. సేముషి ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు సుధామ అన్నది అది గొప్ప సర్టిఫికేట్. నేను గమనించింది ఏంటంటే నారాయణ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసేవారు. పత్రిక చిన్న పెద్ద చూసుకోకుండా కవిత చాలా మీ పత్రిక చాలా రాశారు ఆయన ఉన్నాయి ఇందులో. ఆయన తర్వాత ఏంటంటే ఆయనకి మంటలో మానవుడికి సాహిత్య కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు జీవి సుబ్రహ్మణ్యం గారు ఒక సెమినార్ నిర్వహించారు. ఇంకా నేను ఎంఫిల్ చేయడానికి కారణం అదే అయింది. ఎందుకంటే మంటలో మానవుడి మీద జీవి సుబ్రహ్మణ్యం గారు ఒక సెమినార్ కండక్ట్ చేసి మంటలో మానవుడిలో ఇమేజరీ అని చెప్పి నాకు ఇచ్చారు టాపిక్. దాని మీద ప్రసంగించమని. అంటే భావచిత్రవాదం అని చెప్పి. సో అందులో మంటల మానవుల భావచిత్రవాదం గురించి నేను రాసి నా ఎంఫిల్ కి తెలుగు సాహిత్యంలో భావచిత్రవాదం మీద ఎంఫిల్ చేశాను. అంటే ఆ టాపిక్ అక్కడ రాయడం వల్ల ఆ నిజానికి ఆ ఇమేజరీ గురించి ఎక్కడ లేదు. నిజంగా నారాయణ రెడ్డి గారి సిద్ధాంత గ్రంథాల్లోనే ఒక 2-3 పేరాలు ఉంది. ఏంటంటే 1870లో ఆ ప్రాంతంలో అమెరికాలో ఒక విజన్ జరిగింది, ఇమేజిజం జరిగింది. అమీ లెవెల్ అని చెప్పి ఒక లేడీ రైటర్ కూడా, టిఎస్ ఇలియట్, ఎజ్రా పౌండ్ వీళ్ళంతా కూడా ఇమేజిస్ట్ దీనికి ఇది మాట. అది చాలా గొప్ప ఇది మాట. చాలా తక్కువ భావం ఉంది తెలుగు సాహిత్యంలో. దాన్ని మొత్తం నేను కవిత్వానికి ఆధునిక తెలుగు అభ్యుదయ కవిత్వంలో భావచిత్రవాదం అని చెప్పి నేను ఎంపిక చేశాను. మొత్తం హరిప్రసాద్ గారికి ఏంటి దానికి నారాయణ రెడ్డి గారే అవ్వాల్సింది. నారాయణ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి అప్పుడు తెలుగు యూనివర్సిటీకి ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన చెప్పారు, హరిప్రసాద్ గారు అప్పచెప్పారు ఆయన సుధామ నేను చేయాల్సింది అసలు ఆయన హరిప్రసాద్ గారు అద్భుతమైన ఇది. కాబట్టి అలా ఆ ఇమేజ్ మీద నేను ఇచ్చేవాడిని. అండ్ ఇమేజ్ ఈస్ దట్ విచ్ ప్రెజెంట్స్ అండ్ ఇంటలెక్చువల్ అండ్ ఎమోషనల్ కాంప్లెక్స్ ఇన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. అంటే ఒక బుద్ధికి హృదయానికి కూడా ఒకే సమయంలో ఆసక్తిని కలిగించేటువంటిది ఇమేజ్ అనేటువంటిది. ఆ ఇమేజ్ అది ఎట్లా తెలుగు కవితలో ప్రతిబింబించని చెప్పి నేను రాశాను. అది అద్భుతంగా నా సిద్ధాంత గ్రంథం ఇదైంది. తమాషా ఏంటంటే అది అచ్చేయలేదు నేను. కానీ హరిప్రసాద్ గారు ప్రతి అక్షరంలో చదివి ఒక చాప్టర్కి అయితే నెలలు తిప్పారు ఆయన. ఆయన చెప్పారు, చూద్దాం నువ్వు సంతకం పెడితే నీకు ఎంఫిల్ వచ్చేస్తుంది, అది కాదు నువ్వు రాయగలవు, ఇది చూడు అని చెప్పి 2 పుస్తకాలు ఆయన ఇంగ్లీష్ పుస్తకాలు ఆయన ఇచ్చి ఇవి చదివి తర్వాత ఈ చాప్టర్ రాయని చెప్పి రాయించి ఇచ్చేశారు. ఆ తర్వాత ఆయన కూడా ఆయనే నాకు ఉత్తరం రాసి ఇచ్చారు యూనివర్సిటీకి, నాకు తర్వాత ఎవరిని అలాట్ చేయకండి, ఎందుకంటే ఆయన పూర్తిగా తాంత్రికంగా మారిపోయాడు. హరిప్రసాద్ గారు తర్వాత స్వామి ఆనంద ఘన అనేటువంటి పేరుతో ఒక మహర్షిగా మారిపోయి ఒక ఆశ్రమం పెట్టుకుని సారస్ పాపం ఒక జీప్ యాక్సిడెంట్ లో పోయారు కూడా ఆయన. యాక్చువల్లీ అది నేను ఆయన దగ్గర ఎంఫిల్ చేసిన లాస్ట్ క్యాండిడేట్ నేను. ఆయన యూనివర్సిటీకి రాసి ఇచ్చాడు, నాకు ఎవరిని అలాట్ చేయకండి, నా యొక్క భావం మారిపోయింది, ఇప్పుడు నేను వేరే ఇదిలో ఉన్నాను. ఆ తాంత్రిక ఇదిగా స్వామి ఆనంద ఘనాన్ని కలం పేరుతో ఆయన చాలా పరిస్థితులు ఆశ్రమం పెట్టుకున్న తర్వాత దీపారు. అలాగే భైరవయ్య దిగంబర్ గారి తర్వాత ఆశ్రమం పెట్టుకుని ఎలాగే దీపాడో అలాగే ఈయన అప్పట్లో. అట్లాగా దానికి ఆ ఇమేజెస్ మీద తమాషా ఏంటంటే నేను పుస్తకం అచ్చివేయలేదు, కానీ జ్యోతి మాసపత్రికకి మన తల్లావజుల శివాజీ కొన్నాళ్ళు సంపాదకుడుగా చేశాడు. అప్పుడు ఈ పుస్తకం చదివి తను అందులో వ్యాసం రాశాడు, చిన్న చిన్న రైటప్ రాశాడు. చాలా మంది అడిగారు అచ్చేయండి చెప్పి, అచ్చుగాని పుస్తకం మీద స్క్రిప్ట్ రాసి దాన్ని చేసాడు మాట. తర్వాత చీకోల సుందరయ్య, రంజని వాళ్ళకి చిన్న సావనీరు వస్తుండే, అందులో చాప్టర్స్ కూడా వేసాడు. ఎడుతు తమాషా ఏంటంటే తర్వాత ఎవరో ఈ పుస్తకం లిఖిత ప్రతిని చూసి యూనివర్సిటీలో ఇంకా ఎవరు పిహెచ్డీకి దాదాపు ఇదే మ్యాటర్తో డాక్టర్స్ తెచ్చుకుందని తెలిసింది. అందుకు నేను ఇంకా పుస్తకం మటుకు వచ్చేయలేదు, నా ఎంఫిల్ పుస్తకం కూడా వచ్చేయలేదు. కానీ అది బాగా నా చేతి రాత్తోనే మొత్తం రాసి ఆ పుస్తకం కూడా నా హ్యాండ్ రైటింగ్ తోనే మొత్తం ఆ పుస్తకం రాసి దాన్ని ఇది చేసాం. యాక్చువల్ 82లో అంటే నేను ఆకాశంలో చేరిన తర్వాత ఎంఫిల్ కంప్లీట్ చేయడం జరిగింది. డాక్టరేట్ అది ఎంఫిల్ చేయడం, డాక్టరేట్ కూడా రిజిస్టర్ చేశాను కానీ అవ్వలేదు. డాక్టరేట్ కూడా ఏంటంటే కేకే రంగనాచారి గారు గైడ్ గా సామయిక కవిత్వం అనే దాని మీద నేను చేద్దామని చెప్పి చేసుకున్నాను. సామయిక కవిత్వం అనగా అకేషనల్ పోయిటరీ ఇన్ తెలుగు. అంటే పండగలకి పబ్బాలకి బుద్ధాలకి వచ్చినప్పుడల్లా వీటన్నింటినీ తీసుకుని పెద్ద ప్రాజెక్ట్ చేద్దాం అన్నాను. అంటే తర్వాత నా రంగనాచారి గారు చెప్పారు, నువ్వు చేయట్లేదు కానీ నేను సామయిక వ్యాసాలను పుస్తకం వేసుకుంటున్నాను, నీ సామయిక నేను తీసేసుకున్నాను అన్నారు. ఆయన సామయిక వ్యాసాలను పుస్తకం కూడా వేశాడు. రంగనాచారి గారు కూడా దాని ప్రసంగాలకు పిలిచాను రేడియో కూడా. అసలు నా ఒకసారి కవిత్వంలో అగ్ని అని ఒక టాపిక్ ఇచ్చాను అనమాట. ఆయన మంచి వ్యాసం, అందులో ఆ పుస్తకంలో కూడా ఉంది. అంతా అయిపోయాక అని అడిగాడు, ఏమన్నా అసలు ఈ టాపిక్ ఎందుకు ఇచ్చావు నాకు అన్నాడు. మీరు తిట్టే చెప్తే కోపడతారు సార్, రియల్ చెప్పాను. ఏం లేదు సార్, మాకు డ్యూటీల ప్రకారం అలాట్ చేస్తారు, ఈ ఫెస్టివల్స్ ఇవి కండక్ట్ చేయాలి, ఇది నువ్వు ఈ సెక్షన్ వాళ్ళు ఇది చేయాలని మాకు ఎస్డి ఇస్తారు అనమాట షెడ్యూల్ వేసే ముందు. సో ఏమేమి చేయాలి కావాలి, తెలుగు టాక్ సెక్షన్ వాళ్ళు ఫైర్ సర్వీస్ డే చేయాలని ఉంది. సో ఫైర్ సర్వీస్ డే
పక్క కదా ఫైనల్ నా చేతను కవితలు వ్యాసం రాస్తావా పక్కనే వెళ్ళాను. కానీ అద్భుతమైన వ్యాసాలు పుస్తకాలు తెచ్చేవా అంటే తమాషా. అంటే మేము స్టేట్మెంట్ పంపడం కోసం ఉండాలి కదా, అగ్ని చాలా రీడర్స్ లో హ్యూమర్ ఇన్ యూనిఫామ్. సో ఇలాంటి తమాషాలు చాలా ఉన్నాయన్నమాట. అలాగే చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసిన కూడా ఉన్నాయి. ఆకాశవాణిలో 30 ఏళ్ళ సర్వీస్ చేశాను నేను. 13 ఏళ్ళు కార్యదర్శిగా చేశాను, సారీ డ్యూటీ ఆఫీసర్గా చేశాను. తర్వాత కార్యక్రమ నిర్వహణాధికారి. ఆ ఇదిలోనే కొన్నాళ్ళు అసిస్ట్ చేసేవాడిని కదా. యాక్చువల్గా అసిస్ట్ చేసే రోజుల్లో మసూదన్ రావు గారికి, భారద్వాజ్ గారికి కూడా అసిస్ట్ చేశాను నేను. పాల్గొట్టు మసూదన్ రావు గారు పూర్తిగా నాకే అప్పచెప్పి ఆయన వేరే పని మిత్రులు. ఆయన అప్పట్లో ఆయన నంది ఫిల్మ్ అవార్డ్స్ దానికి ఒక మెంబర్గా ఉండేవాడు. సినిమా చూడడానికి కాబట్టి వెళ్ళిపోతుండేవారు పెక్స్ గా. అంటే బాధ్యత తప్పదేంది అనుకోండి. సార్ సుధామద్ ఉన్నాడు కదా స్క్రిప్ట్ అంటే యాక్చువల్గా పెక్స్ స్క్రిప్ట్ అలా అప్రూవ్ చేశాక అసిస్టెంట్ రికార్డ్ చేస్తాను. మేము రికార్డ్ చేయాలంటే సెక్షన్ అలాట్ చేశారు కాబట్టి మేము రికార్డ్ చేయడం స్క్రిప్ట్ చూడడం వాళ్ళదే పని. కానీ సుధామ తెలుసు కదా కవిత్వం అనేది చూస్తుంటాడు కదా, వాడే చూసుకుంటాడని చెప్పి ఆయన వెళ్ళిపోయేవారు అనమాట. ఒకసారి అలాగే బోయ్ భీమన్ గారికి కవిత్వం వేసి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వచ్చారు భూమి గారు. అప్పటికైనా పద్మశ్రీ ఇది పాలేరు నాటకం వ్యవహారం ఉంటుంది. అప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఆకాశవాణికి. ప్రైమ్ మినిస్టర్ కానీ గవర్నమెంట్ కానీ ఏమి అనకూడదు, అలాంటివి ఏం రాయకూడదు. దాని అలాంటి ప్రచారం చేస్తే ఇబ్బంది. ప్రైమ్ మినిస్టర్ అసలు ఏమనకూడదు. అప్పుడు చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్ ప్రభుత్వం నడుస్తుంది, రాజీవ్ గాంధీ యొక్క ఇదితో. ఈయన ఒక కవితను రాసుకొచ్చారు భూమి గారు. చంద్రమా నువ్వు కళంకుడివి మనకు ప్రేమ రాసుకొచ్చారు. చూస్తే చంద్రశేఖర్ మీద డైరెక్ట్ గా మొత్తం పోయమాట. పెక్స్ మసూన్ రావు లేడు, రికార్డ్ చేయాలి, రాత్రి బ్రాడ్కాస్ట్. ఈ బోయ్ భీమన్ గారు ఆయన హేమాయమైన కవి, పెద్ద కవి, అద్భుతమైన కవి. నేను గట్టిగా ఏంటంటే మన ఉద్యోగం ప్రసారం చేస్తే ఉద్యోగం పోతుంది. ఎట్లాగా మొత్తం చదివాను, మొత్తం చదివేస్తా సార్. ఒకటే మాట చెప్పి నేను ఇది బ్రాడ్కాస్ట్ చేస్తాను సార్, కానీ 2-3 పదాలు ఇందులో మీరు తీసేస్తే ఎలా కవి ధ్వనిమంతంగా చెప్తారు కదా. దాన్ని ఓటు అని ఒక చోటు ఉంది, రాజీవ నేత్రుడు అని ఒక చోటు ఉంది. ఈ 2 పదాలు మీరు తీసేయండి సార్. ఎవరైనా అడిగితే చంద్రుడి మీద రాచారని చెప్తాను నేను. ఎందుకంటే సూర్యుడు యొక్క ప్రభావంతో చంద్రుడు నడుస్తున్నాడు అన్న వ్యవహారం ఉంటుంది. అది అంత సౌర్యుడు అంటే భలే చెప్పావు సుధమా అని చెప్పి తీసేసి అసలు వెళ్ళిపోయింది, బ్రాడ్కాస్ట్ అయిపోయింది. ఏం సమస్య సమస్య. సో ఇక్కడ మనము ఒక నిమిషం ఆగి మళ్ళీ తర్వాత మీ ఇతర అంశాల గురించి చర్చిస్తూ మీ రచనలు, పుస్తకాలు అండ్ మీ యువ మిత్ర అలాగే దాని గురించి చర్చిద్దాం.